ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అట్టడుగు స్థాయి నుంచి అమెరికా దాకా వెళ్ళిన మన యువ శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ చీమల గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో తను ఇప్పుడు అమెరికాలో బ్రెస్ట్ క్యాన్సర్ మీద అలాగే బ్రెయిన్కి సంబంధించి అల్జీమర్స్ మీద రీసెర్చ్ చేసి నెంబర్ 1 స్థాయిలో ఉన్నారు. సో ఈరోజు మన గెస్ట్ తనతో మాట్లాడదాం. నమస్తే అశోక్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? I'm doing good. How are you? Thank you very much. Fine. థ్యాంక్ యూ. సో అమెరికా నుంచి సొంత ఊరైన నెల్లూరుకి వచ్చారు. అవును. ఓకే. సో అమెరికా ఎలా ఉంది, నెల్లూరు ఎలా ఉంది? అమెరికా చాలా చల్లగా ఉంది. ఓకే. నెల్లూరు చాలా హాట్గా అనిపిస్తుందా? యా, కైండ్ ఆఫ్. ఓకే. సో నేటివ్ అంతా నెల్లూరే కదా అశోక్ గారు మీది? మాది నెల్లూరు, అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్. కాకపోతే ఆత్మకూరు దగ్గర రాజోల్ అనే ఒక విలేజ్. ఓకే. సో మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మా నాన్న, మా మదర్, they both are, they're handicapped. I mean, physically they're handicapped. మా అమ్మకి సఫ్టీకి వేసి ఒక కాలు బాలాగా తీసేస్తారు. మా నాన్నగారికి పోలియో, సో అతను పని చేయలేడు అనమాట. సో వాళ్ళిద్దరు somehow they get married. సో వాళ్ళిద్దరు చిన్న టీ అంగడి ఉండేది, చిన్న టీ సిగరెట్ వేడి అప్పుడు అమ్మేవాడు మా నాన్న. సో అలా అని మా అమ్మని పెళ్లి చేశారు. దెన్ ఫ్రమ్ దేర్ me and my brother, they both born. So then we started going to the school. Okay. From village. So studies అంతా ఇక్కడేనా, అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ లోనే? మొత్తం నెల్లూరు డిస్ట్రిక్ట్ అప్ టు మై బిఎస్సి. బిఎస్సి వరకు ఇక్కడే జరిగింది. ఫస్ట్ మా విలేజ్లో 1 నుంచి 5th వరకు అక్కడ, 7th వరకు అక్కడ చదివాను. 7th నుంచి ఆత్మకూరుకు వచ్చాను. 8th to 10th తర్వాత మళ్ళీ ఇంజమూరు వెళ్ళాను, లైక్ ఇంటర్మీడియట్ కోసం. ఓకే. తర్వాత మళ్ళీ ఆత్మకూరులో ఎస్ఆర్జడి కాలేజ్ ఉంది, అక్కడ డిగ్రీ చేశాను. సో అక్కడి నుంచి అక్కడ ఎస్వి యూనివర్సిటీలో టాప్ ర్యాంక్ వచ్చింది, బిఎస్సి బీజెడ్సీలో. దాని తర్వాత బెంగళూరు యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సో బెంగళూరు సిటీ వెళ్ళాను. అక్కడ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ అప్లైడ్ జెనెటిక్స్. దెన్ ఆఫ్టర్ దాట్ ఐ గివ్ మై పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్. దాని తర్వాత అక్కడ విల్ బి 10 lakhs people competition ఉంటుంది. సో యాజ్ ఏ జనరల్ ఓసీ క్యాండిడేట్ యూ షుడ్ సపోజ్ టు గెట్ లెస్ దెన్ 100. 100 లోపల ర్యాంక్ ఉంటే నీకు గవర్నమెంట్ తరపున సెంట్రల్ గవర్నమెంట్ తరపున నీకు ఫెలోషిప్ వస్తుంది. లైక్ ఇట్ వాస్ 16,000, నౌ ఐ థింక్ దే ఇంక్రీస్ టు 45,000, సంథింగ్ లైక్ దాట్. సో అండ్ యూ విల్ గెట్ ఏ ఆపర్చునిటీ టు జాయిన్ పిహెచ్డి, టు పర్స్యూ యువర్ పిహెచ్డి, టు రీసెర్చ్. సో పాండిచేరిలో పిహెచ్డి జాయిన్ అయ్యాను. దాని తర్వాత అక్కడి నుంచి పోస్ట్ డాక్ కోసం ఐజర్ భోపాల్లో జాయిన్ అయ్యాను. ఐ వాజ్ దేర్ 1.5 year. ఆ టైంలో కోవిడ్ వచ్చింది. అదే టైంలో ల్యాబ్ సెటప్లోనే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. అక్కడే కోవిడ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. సో ఐ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ దాట్. శాంపిల్ కలెక్ట్ చేయటం, పీసీఆర్ చేయటం, పాజిటివ్ నెగిటివ్ చూడటం, పేషెంట్ కేర్ అవి చూసేవాడిని. ఓకే. దాని తర్వాత అక్కడి నుంచి అబ్రాడ్లో యూఎస్ఏలో పొజిషన్ వచ్చింది. సో రైట్ నౌ వర్కింగ్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ యూకాన్ హెల్త్ అట్ యూఎస్ఏ. డాక్టర్ అశోక్ చీమల గారు, సో మీ స్టడీస్ అంతా కూడా ఒక మంచి జర్నీ ఇదంతా. కానీ అశోక్ చీమల అంటే కూలీ నుంచి యువ శాస్త్రవేత్త దాకా ఎదిగారు అని చెప్పేసి విన్నాము. ఏంటి కూలీ అనే ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి? As I told you, my mother, my father, they both are handicapped. వాళ్ళిద్దరు వికలాంగులు కావడం వల్ల వాళ్ళు జస్ట్ చిల్లర అంగడి కదా. సో దాంతో మమ్మల్ని పోషించడం కష్టంగా ఉండేది. సో నేను సెకండ్ క్లాస్ అంటే ఐ వాజ్ అరౌండ్ 7 years, ఓకే, 6-7 years. అప్పటి నుంచి ఊర్లో, పల్లెటూర్లు కదా, పొలం పనులు ఉండేవి. వరి నాట్లు కానీ, లేకపోతే పత్తి తీయటం కానీ, నిమ్మ చెట్లు తవ్వటం కానీ, నిమ్మకాయలు కలెక్ట్ చేయడం కానీ, వేరియస్ కైండ్ ఆఫ్ వర్క్, చాలా పనులు ఉండేవి కదా. సో అక్కడికి వెళ్ళేవాడిని. వాళ్ళు 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు, తెచ్చుకునేవాడిని. బుక్స్, స్లేట్స్, పలకాలు, బల్పాలు ఉంటాయి కదా, అవి కొనుక్కునేవాడిని. సో అట్లాగే జరుగుతూ ఉండేది. మా బట్టలు కానీ అవన్నిటికీ అక్కడ నేను పనికి వెళ్ళి తెచ్చుకునేవాడిని. మా తమ్ముడు కూడా హెల్ప్ చేసేవాడు. సో వీకెండ్స్ అలా చేసేవాడిని. సో అందులోనూ అప్పుడు గ్యాసులు ఉండేవి కాదు కదా మనకి. సో వంట చెరుకు, సండే సాటర్డే వస్తే వంట చెరుకు తీసుకొచ్చుకోవటం, అలా ముందుకెళ్ళేవాళ్ళం. సో పనికి వెళ్ళేవాళ్ళం, తెచ్చుకున్న డబ్బులతో అలా ముందుకెళ్ళేవాళ్ళం. స్కూల్ ఫీజు అంటే గవర్నమెంట్ స్కూల్సే కదా, పెద్దగా ఏం లేదు. సో అలాగా నార్మల్గా జరిగింది లైఫ్ మొత్తం. సో అలా కంటిన్యూ, అంటే కష్టపడుతూ చదువుకున్నారు, మీ సొంతంగా చదువుకున్నారు? అవును. ఓకే. బేసిక్గా అంటే ఒక సెకండ్ క్లాస్ అంటే అరౌండ్ 7 years అలానే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి అసలు కనీసం జస్ట్ ఇంట్లో చిన్న పని వాళ్ళకి చేసుకునే అంత కూడా లేదు. అలాంటిది మీరు 7 years అప్పుడు స్టార్ట్ చేశారు ఇలాంటి కష్టం అంతా కూడా. అంటే ఇట్ వాస్
నేను చేయాల్సి వచ్చేది. ఇట్ వాస్ నాట్ మై విష్. నేను కావాలని చేసేవాడిని కదా, నీడ్ అనమాట, అది నీడ్. నాతో పాటు అదర్ పిల్లలు కూడా ఉండేవాళ్ళు కదా, నేను ఒక్కనే కాదు, నాతో ఉండేవాళ్ళు, నా ఏజ్ ఉండేవాళ్ళు కానీ నాకన్నా చిన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యేవాళ్ళు, సరదాగా వెళ్ళేవాళ్ళు అనమాట. 5 రూపీస్ వస్తాయి, 10 రూపీస్ వస్తాయి. అందులోనూ వర్క్లోనూ నేను చాలా బాగా చేసేవాడు అనమాట. ఫస్ట్ రోజు ఒకసారి పనికి వెళ్ళాను. పనికి వెళ్తే హీ రికగ్నైజ్ నా ప్లానింగ్ కానీ చేసే విధానం కానీ. హీ కేమ్ టు మై హోమ్, దట్ గాయ్, ఆ పని అతను వచ్చేసి మా అమ్మ వాళ్ళకి చెప్పాడు, ఈ అబ్బాయి చాలా తెలివైనడు, హీస్ డూయింగ్ రియలీ గుడ్, హీఈస్ డూయింగ్ బెటర్ దెన్ ఎల్డర్స్ అని చెప్పారు అన్నమాట. సో అప్పటి నుంచి అందులోనూ ఆ తర్వాత అలా వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒక్కనే కాదు, మా ఊర్లో అందరూ వెళ్ళేవాళ్ళు, అందరితో పాటు నేను వెళ్ళేవాడిని. ఓకే, సో కష్టం తెలిసిన డాక్టర్ అశోక్ చీమలకి ఫార్మర్ అవ్వాలని ఎందుకు అనిపించలేదు? యాక్చువల్గా నాకు పొలం లేదు అసలుకి. మా నాన్నకు ఉండేది అది ఒక చిల్లరంగడు ఒకటే. కూలికి వెళ్ళేవాడిని, పనికి వెళ్ళేవాడిని. పనికి వెళ్తే ఎంత వస్తుంది? 10 రూపీస్ వస్తుంది, లేక 30 రూపీస్ వస్తుంది. ఆ రోజు తింటాం, పడుకొని నిద్రపోతాం. అది వెళ్ళంగా పనికి వెళ్ళంగా నాకు అర్థమైంది, ఎంత ఉదయం 6కి వెళ్ళాలి, సాయంత్రం 6కి వస్తాం, ఇచ్చేసి జస్ట్ 20 రూపీస్ 30 రూపీస్. అవి చెప్పులు కొనుక్కుంటే పోతాయి, లేదా ఒక షర్ట్ కొనుక్కుంటే పోతాయి. సో ఎలా మనం పైకి ఎదగాలి? ఎన్ని రోజులు పని చేసినా ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి. సో చేసుకోవడానికి పొలం లేదు, ఇంకేంటి, చదువుకోవటం ఒక్కటే. చదువుకొని ఏదో చిన్న ఒక జాబ్ తెచ్చుకుంటే దాని తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చు, అదే ఉద్దేశంతో చదువుకోవడం స్టార్ట్. ఓకే, ఎవరు ఎక్కువ మోటివేట్ చేసేవాళ్ళు మిమ్మల్ని? మా టీచర్ ఉండేవాడు సుబ్బారెడ్డి అని. నేను 4th క్లాస్ 5th క్లాస్ ఉండేవాడిని. సో స్కూల్ మా ఊరు చిన్న స్కూల్ అనమాట, జస్ట్ ఒక 20 మెంబర్స్ ఉండేవాళ్ళు. మా నాన్నకి ఆ సార్కి బాగా ఫ్రెండ్షిప్ అనమాట, వాళ్ళిద్దరు క్రికెట్ బాగా చూసేవాళ్ళు. అప్పట్లో టెలివిజన్ ఉండేది కాదు, అప్పుడు రేడియో వినేవాళ్ళు అనమాట. సో మా నాన్న రేడియో తెచ్చేవాడు, వాళ్ళిద్దరు వినేవాళ్ళు అనమాట. అప్పుడు మా సార్ చెప్పాడనమాట మా నాన్నకి, మీ చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి చాలా తెలివైన వాళ్ళు, బాగా చదువుతారు, చదివించండి. ఇంతమందిని చూసాను నా లైఫ్లో, హీఈస్ వెరీ ఓల్డ్, ఇంతమందిని చూశాను, బట్ ఐ డెంట్ సీ నాకు ఇలాంటి షార్ప్గా ఉండే స్టూడెంట్స్. ఏదేమైనా పర్లేదు, ఏదైనా అవసరమైతే నేను హెల్ప్ చేస్తాను అని తను ప్రోత్సహించాడనమాట. అప్పటి నుంచి చెప్పేవాడు అనమాట, చదువుకో అని. సో అలాగా ఐ వాస్ గుడ్ ఎట్ స్టడీస్. చదువుకుంటూ నాకు ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ ఉండాలని, ఏది చేసినా సరే నేనే ముందు ఉండాలి అని ఆ ఉద్దేశంతో నేను బాగా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు అనమాట. అందరు పిల్లలు ఆడుకొని క్రికెట్ ఆడడానికి, లేకపోతే ఏదైనా వెళ్ళడానికి వెళ్ళినా సరే, ఆడుకోవడానికి, లేకపోతే సినిమాకి వెళ్ళినా సరే, నేను ఎక్కువగా నా స్టడీస్ మీద ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఐ వాంటెడ్ టు బీ ఫస్ట్, అంతేగాని అంతకుమించి ఏం లేదు. అప్పుడు ఫస్ట్లో ఐ వాంటెడ్ టు బీ క్లాస్ టాపర్. ఫర్ దాట్ ఐ నీడ్ టు రీడ్ మోర్. అది నా ఆలోచన అనమాట ఫస్ట్లో. అలాగా మోటివేషన్ అయ్యి చిన్నగా చదువుకుంటా పైకి వెళ్ళాను. సో ఇంట్లో అంటే బేసిక్గా మీ బ్రదర్ ఉన్నారు, మమ్మీ డాడీ ఉన్నారు కదా, సో ఎవరైనా అంటే లైక్ మీకు మీ ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేసేవాళ్ళ వాళ్ళు? మా మమ్మీకి తెలుసు, మా మమ్మీ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే షీ నోస్, తనకు తెలుసు అనమాట, షీ ఈజ్ అ హ్యాండిక్యాప్. చదువు మాత్రమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది, అంతకుమించి వేరే మార్గం లేదు అనేది తనకు బాగా తెలుసు. తను హ్యాండిక్యాప్ అయినా సరే తను స్ట్రగుల్ ఉంది కదా, తన లైఫ్లో తను నేర్చుకునేది. తన లైఫ్ మా నాన్న కూడా ఏం చేయలేనమాట. సో వాళ్ళ లెసన్స్ని మాకు చెప్పేవాళ్ళు అనమాట, ఇలా కష్టం, చదువుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు నేను కొన్నిసార్లు 10th క్లాస్లో ఒకసారి, ఇంటర్మీడియట్లో ఒకసారి స్కూల్కి వెళ్ళకపోయినా సరే మా మమ్మీ మాకు చెప్పి మళ్ళీ పంపించిందనమాట. మా మమ్మీ బాగా బ్యాకప్గా ఉండేది, ఎంత తప్పైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, చదువుకో, లేదంటే ఎప్పుడు అందరిలాగే ఉంటావు. సో షీ వాస్ బ్యాక్ మీ అప్. సో మీ లైఫ్లో బెస్ట్ ఇన్స్పిరేషన్ పర్సన్ అంటే ఎవరిని చెప్తారు మీరు? బెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే కాన్సిక్వెన్సెస్, సిచ్యువేషన్స్. ఓకే, సో ఊర్లో చూస్తాం కదా, చాలామంది సడన్గా చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోయారో తెలియదు. కొంతమంది పాము గరసద్ది చచ్చిపోతారు, తేలు గరస చచ్చిపోతారు, కరెంట్ షాక్ కొట్టద్ది, చచ్చిపోతారు. సో దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. ఓకే, అప్పుడు చూసినప్పుడు నేను మనం ఎందుకు కాపాడలేకపోతున్నాం? ఒక లైఫ్ని ఒక లైఫ్ అనేది చాలా ప్రేషియస్ కదా, అంతకంటే గొప్పది ఏముండదు కదా, అలాంటి దాన్ని ఎందుకు కాపాడలేకపోతున్నాం? దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ది సీయింగ్ మెనీ పీపుల్ లైఫ్ స్టోరీస్. ఓకే, వాళ్ళు ఎందుకు ఎలా అవుతున్నారు, మనం ఒకరిని ఎందుకు కాపాడలేం? అక్కడి నుంచి నాకు చదువుకోవాలి, వీళ్ళది ఎలా అయినా సేవ్ చేయాలి అని ఆ ఉద్దేశం. సో మరి అంటే యుఎస్ దాకా ఎలా వెళ్ళారు మీరు? 10th క్లాస్ వరకు మా ఊర్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత నాకు సైన్స్ అంటే బాగా ఇష్టం. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ అండ్ ద పీపుల్. ఓకే, ఒకవేళ మీరు ఒక టీచర్ అయ్యారనుకో, ఒక 100 మెంబర్స్ లేకపోతే ఒక 1000 మెంబర్స్కి స్టడీ చెప్పొచ్చు. ఒక కలెక్టర్ అయితే ఒక డిస్ట్రిక్ట్కి సేవ చేయొచ్చు. ఒక చీఫ్ మినిస్టర్ అయితే ఒక స్టేట్కి సేవ చేయొచ్చు. ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక కంట్రీకి సేవ చేయొచ్చు. బట్ ఓన్లీ ద సైంటిస్ట్ క్యాన్ చేంజ్ ఎంటైర్ వరల్డ్. You might heard about
అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, తను యాంటీబయాటిక్ తను కంటపెట్టకపోతే, యాంటీబయాటిక్ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ తను కంటపెట్టకపోతే ఈ పాటికి ప్రపంచం ఉండేది కాదు. ఎందుకంటే యాంటీబయాటిక్ లేకపోతే మనం ఉండం. ఈ పాటికి ఎన్నో డిసీజ్ వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ యాంటీబయాటిక్ ఒకటే మార్గం. సో మనం ఏది చేసినా సరే అన్నిటికీ పనిచేస్తాం. ఒక గుండు పిండి తయారు చేయడానికి పనిచేస్తాం. ఒక గుండు సూదిని తయారు చేసేటంటే మిషన్ వస్తుంది. ఆ మిషన్ తయారు చేయడానికి కష్టపడతాం. అదేదో మనం ఆ మిషన్నే తయారు చేస్తే మళ్ళీ మనం గుండు పిండి తయారు చేయాల్సిన అవసరం లేదు కదా. సో దట్ ఈస్ మై ఎయిమ్. ఓకే, ఐ వాంటెడ్ టు ఎయిమ్ ఫర్ ద బిగ్. ఏదైనా సరే ఒక పెద్దది మనం అచీవ్ చేయగలిగితే సో దాని నుంచి చాలా మందికి సేవ్ చేయొచ్చు. లైక్ యాంటీబయాటిక్. ఓకే, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎంతమంది సేవ్ అయ్యాం, లేకపోతే చాలా మంది సఫర్ అయ్యేవాళ్ళం కదా. అలాగే చాలా డిస్కవరీస్ ఉన్నాయి. ర్యాబిస్ అంటే ఇది ఉంది కదా, కుక్క గరిస్తే మనకి పిచ్చి వస్తుంది కదా, దానికి వ్యాక్సిన్ లేకపోతే ఏమవుతుంది? కుక్క గరిస్తే చచ్చిపోవడం అంతే. దెర్ ఇస్ నో అదర్ వే, రైట్? దెర్ ఇస్ అ వ్యాక్సిన్. నౌ వీ కెన్ సేవ్ అవర్ లైఫ్స్. ఓకే, దట్స్ వాట్ మై మోటో. లైక్ సేవ్ అవర్ వరల్డ్, సేవ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, help as much as possible. Only one way is becoming a scientist. So that's what my motto. So that's why I దాని కోసం కష్టపడి చదివాను. దాని వైపు ప్రయత్నించి సో చాలామంది నా వెనకాల చాలామంది సపోర్ట్ ఉంది, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్, మై టీచర్స్, మై PhD గైడ్, పోస్ట్ డాక్టరల్ అడ్వైజర్. Currently I'm working with Patrick Murphy as a good scientist in America. So all people, okay, it's a combination work. It's not me alone. It's a combined work. సో మరి డాక్టర్ అశోక్ చీమల గారికి డాక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించలేదు? Yeah, as I said, there is a doctor, right? Cardiology suppose ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవచ్చు, రైట్? అక్కడ కాకపోతే ఇంకొక హాస్పిటల్కి. దెర్ విల్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద డాక్టర్స్. బట్ సైంటిస్ట్ నేను ప్రజెంట్ చేసే రీసెర్చ్ బ్రెయిన్ మెడ్ చేస్తున్నాను. సో దానికి నేను కనిపెడితే 10 సంవత్సరాల తర్వాత ఇంకొకరు కనిపెట్టచ్చు. ఒకవేళ నేను ఇప్పుడు ఏ చేత చేశాను, ఈ 10 yearsలో చనిపోయిన వాళ్ళందరినీ కాపాడలేం కదా. సో దట్స్ వాట్ మై మోటో. ఓకే, only scientist has that power to save this world or to destroy this world. Okay, so I wanted to save this world. So being a doctor you can save only few people. Being a scientist you can change this entire world. That was my motto. Okay, so breast cancer యాక్చువల్లీ ఇప్పటికి కూడా చాలామంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు ఇది. సో బ్రెస్ట్ క్యాన్సర్ మీద మీరు రీసెర్చ్ చేశారు. సో అసలు ఏంటి, ఎలా రీసెర్చ్ చేస్తారు? ఏదైనా ఒక డిసీజ్ రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అది వంశపారంపర్యంగా రావచ్చు, హెరిడిటీ అంటారు. మన బాడీలో దేర్ ఆర్ 21,000 జీన్స్ ఉంటాయి. సో కొన్ని జీన్స్ అనేవి చాలా మ్యుటేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ జీన్స్ ఎప్పుడైతే మ్యుటేషన్ అవుతాయో సో సెల్స్ అనేవి సపోజ్ మన బాడీలో ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కొన్ని లక్షల సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి. ఆ సెల్స్ ప్లేస్లో కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆర్ యు క్లియర్ విత్ దిస్? సో ఒక్క సెల్ ప్లేస్లో ఒకటి కాకుండా 1000 వస్తే ఏమవుతుంది, 10,000 వస్తే ఏమొస్తుంది, 1,00,000 అయితే ఏమొస్తుంది? అదే క్యాన్సర్. ఏమవుతుందంటే సెల్స్ అనేవి మన బాడీలో కంట్రోల్గా రెగ్యులేట్ అవుతుంటాయి. ఒక సెల్ చనిపోతే ఇంకొక సెల్ దాని ప్లేస్లోకి రీప్లేస్ అవ్వాలి. కానీ ఎప్పుడైతే మ్యుటేషన్స్ జరుగుతాయో జీన్స్లో ఒక్క సెల్ బదులు 10,000 సెల్స్ వస్తాయి, 10 లక్షల సెల్స్ వస్తాయి. అదే ఒక ట్యూమర్గా ఫామ్ అవుతుంది, గడ్డగా ఫామ్ అవుతుంది. అదే బ్రెస్ట్ క్యాన్సర్. దానికి కారణాలు అంటే ఒక స్పెసిఫిక్ కారణం అని చెప్పలేం. హెరిడిటీ అంటే వంశపారంపర్యంగా రావచ్చు, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, లేదంటే మనం తీసుకునే డ్రగ్స్ కావచ్చు, మనకి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, మనం ఫీల్ అయ్యేటువంటి స్ట్రెస్ కావచ్చు కొంతమంది. సో ఏదైనా కావచ్చు, కానీ అందరిలో అది రావాలని లేదనమాట. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రియాక్షన్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఫీల్ అవుతాం. ఎంత స్ట్రెస్ వచ్చినా నేను ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ చిన్న స్ట్రెస్ అయినా మీరు ఫీల్ అవ్వచ్చు, రైట్? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఒక జ్వరం వచ్చిందనుకో, జలుబు వచ్చిందనుకో, మీరు తొందరగా రికవర్ అవ్వచ్చు, నేను కాలేను, ఎందుకంటే నా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అట్లాగే క్యాన్సర్కి కూడా 100 రకాల కారణాలు ఉండొచ్చు. అందరికీ అన్ని కారణాలు వల్ల క్యాన్సర్ రాకపోవచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్, దాన్ని ఏమంటారు, చాలా కారణాలు ఉండొచ్చు. బట్ నోబడీ నోస్ ఎందుకు వస్తుంది అనేది ఎవరిని చెప్పలేం. కానీ వచ్చిన తర్వాత అయితే ఎక్కడొచ్చింది, ఎలా వచ్చిందని చెప్పగలుగుతాం. సో అంటే ఇప్పుడు బేసిక్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది కదా, డెత్స్ ఎక్కువగానే ఉన్నాయి. సో దీని మీద అంటే కంప్లీట్ రీసెర్చ్ లో మీకు అవార్డ్స్ రావడం కూడా జరిగింది. సో దీన్ని పూర్తిగా ఆపగలిగే ఇది రాలేదా ఇంకా మనకి? క్యాన్సర్ రావడానికి కారణాలు చాలా ఉంటాయి, చాలా జీన్స్ ఉంటాయి మ్యూటేషన్ జరగడానికి. ఒకదాని వల్ల వస్తుంది, ఒకదాని వల్ల రాదు అని చెప్పలేము. సో దేని వల్ల వస్తుంది అని చెప్పడం చాలా 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 కష్టం. సో అలాంటప్పుడు దాన్ని పర్మనెంట్గా క్యూర్ చేయడం అనేది, పర్మనెంట్గా రాకుండా చేయడం అనేది కష్టం. అలాగే క్యూర్ అనేది కూడా దానికి వచ్చేటువంటి దేని వల్ల వస్తుంది, ఏ జీన్ మ్యూటేట్ అయింది అనే దాని మీద ఉంటుంది అనమాట. కొన్ని రకాల క్యాన్సర్స్ని కంట్రోల్ చేయొచ్చు, అన్ని రకాల క్యాన్సర్ని కంట్రోల్ చేయం. అంటే
కొంతమంది మన మనుషుల్లో కూడా రన్నింగ్ రేస్ పెడితే 10 మందిని పెడితే 10 మంది ఒకే స్పీడ్తో పరిగెత్తలేరు. అలాగే క్యాన్సర్లో కూడా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయన్నమాట. కొన్ని క్యాన్సర్స్ అనేవి బాగా అగ్రెసివ్గా ఉంటాయి, వాటిని మనం కంట్రోల్ చేయలేం. కొన్ని రకాల క్యాన్సర్స్ అనేవి రిమూవ్ చేయొచ్చు, కీమోథెరపీ కానీ రేడియోథెరపీ ద్వారా కానీ. సో నేను చేసిన వర్క్ వచ్చేసి క్యాన్సర్ అనేది ఎందుకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి స్ప్రెడ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ మెటాస్టాసిస్ అంటారన్నమాట. ఒక ప్లేస్ నుంచి బ్రెస్ట్లో వచ్చినటువంటి క్యాన్సర్ అనేది లంగ్లోకి వెళ్ళొచ్చు, బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు, షోల్డర్లోకి వెళ్ళొచ్చు, ఫీమర్లోకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఒక పార్ట్ నుంచి రెండో పార్ట్కి ఎలా ఎందుకు వెళ్తుంది అని దాన్ని చేశాను అనమాట. మేము చేసిన నా వర్క్ వచ్చేసి మెయిన్గా ఎందుకు వస్తుంది కంటే ఎలా స్ప్రెడ్ అవుతుంది, వచ్చిన తర్వాత ఎలా స్ప్రెడ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద మేము చేసిన వర్క్. ఓకే, సో యూ గోట్ లాట్ ఆఫ్ అవార్డ్స్ కదా రిగార్డింగ్ దీని మీద. ఏ అవార్డ్స్ అందుకున్నారు మీరు? సో ఐ గాట్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్ 2-3 times. I got best poster awards. There are lot of awards. I can't name it right now. Yeah, there'll be institutes level lo vachundachu, lekapothe international level lo vachundachu, national level lo undachu. So right now I'm working on brain and blood-brain barrier, neurodegenerative disease మీద పనిచేస్తున్నాను. So I had some awards in neurodegenerative diseases, some awards for the breast cancer research. అశోక్ గారు, మీరు ఈ పరిశోధన అంతా కూడా దేని మీద చేస్తారు, అంటే వేటితో చేస్తారు? బ్రెస్ట్ క్యాన్సర్ అయితే మాకు క్యాన్సర్ పేషెంట్ శాంపిల్స్ వస్తాయన్నమాట. సర్జరీ చేసిన తర్వాత తీసుకొచ్చి లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేస్తాం. వాటి నుంచి టిష్యూని గ్రైండ్ చేసి దాంట్లో నుంచి ఆర్ఎన్ఏ కానీ ప్రోటీన్ కానీ డిఎన్ఏని తీసి వాటిని మీద టెస్ట్ చేస్తాం. Right now what I'm doing is neuroscience. We used to get the brain blocks. Brains ఉంటాయి కదా, చనిపోయిన పర్సన్స్ ఉంటారు కదా, చనిపోయిన పర్సన్ నుంచి బ్రెయిన్ని రిమూవ్ చేసి మాకు పంపిస్తారు. సో వీ వర్క్ ఆన్ ఇట్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను చేసేది ఏంటంటే న్యూరో సైన్స్ అనమాట. అంటే అల్జైమర్స్ అని, ఫ్రంటోటెంపోరల్ డెమెన్షియా అని, ఏఎల్ఎస్ అని, మయోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ ఆర్ పార్కిన్సన్ డిసీజ్, ఇవన్నీ ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ని చంపేస్తూ ఉంటాయన్నమాట. న్యూరాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే మన బ్రెయిన్లో ఉండేటువంటి న్యూరాన్స్ అనేవి చనిపోతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. సో దానివల్ల పర్సన్ అనేవాడు మెమొరీ కోల్పోవటం, లాంగ్వేజ్ మాట్లాడలేకపోవటం, బిహేవియర్ చేంజ్ రావటం, తర్వాత బాడీ మొత్తం చచ్చిపడిపోవటం, పారాలసిస్ రావటం, తర్వాత రెస్పిరేషన్ అంటే ఊపిరి ఆడకపోవటం, తర్వాత చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఒక్కసారి ఆ న్యూరో డిజనరేషన్ అనేది స్టార్ట్ అయిందంటే, నర్వ్ సెల్స్ చనిపోవడం స్టార్ట్ అయిందంటే వీ కెనాట్ స్టాప్ ఇట్, మనం దాన్ని ఆపలేమన్నమాట. సో దాన్ని ఆపగలగాలి అంటే ఒకే ఒక మార్గం అంటే అసలు స్టార్ట్ కాకుండా చూసుకోవటం అన్నమాట. న్యూరో డిజనరేషన్ అనేది స్టార్ట్ కాకుండా చూసుకోవటం. అది ఎక్కడ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికి తెలియదు. సో దాట్స్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ రైట్ నౌ. ఓకే, మన బ్రెయిన్ అనేది యాక్చువల్గా అది మనకు ఒక్కసారి మన చైల్డ్హుడ్లో ఎంతైతే ఉంటుందో మనం చనిపోయేంత వరకు అంతే ఉంటుంది. ఆ సెల్స్ మన బాడీలో అన్ని సెల్స్ డివైడ్ అయినట్టు మన బ్రెయిన్లో ఉండేటువంటి న్యూరాన్స్ అనేవి డివైడ్ కావు, అవి స్టాండర్డ్గా అలాగే ఉంటాయి. అవి చనిపోతే వాటిని మళ్ళీ రీప్లేస్ చేయలేం. మన మెమరీ మొత్తం అక్కడ న్యూరాన్స్లో ఉంటాయి కదా, ఒక సెల్ చనిపోతే ఆ సెల్కి సంబంధించిన మెమరీ పోతుంది అంతే, ఇంకా దానికి రీప్లేస్ చేయలేం. అలాగే ఆ సెల్స్ అని ఒకదాని తర్వాత చనిపోయే కొంది అది మోర్ ఎక్కువ పార్ట్ డ్యామేజ్ అవుతూ ఆ పర్సన్ కంప్లీట్గా డెత్ చనిపోతారు అనమాట. సో దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దాట్. నా వర్క్ ఏంటంటే ప్రస్తుతానికి దాన్ని ఎలా ఆపాలి, అసలు స్టార్ట్ కాకుండా ఎలా ఉండాలి అని. సో అట్ ప్రజెంట్ నేను చేసే వర్క్ వచ్చేసి, మనకి ఇల్లు ఉంటుంది, మన ఇండియాలో ఇల్లు ఎట్లా అంటే స్టోన్స్తో కడతారు కదా, అమెరికాలో కానీ కెనడాలో కానీ కోల్డ్ కంట్రీస్లో అలా కట్టరు. బయట ఒక చెక్కతో ఒక గోడ ఉంటుంది, లోపల ఒక గోడ ఉంటుంది, మధ్యలో ఇన్సులేటర్ ఉంటుంది. బయట గోడ ఎందుకు ఉపయోగపడుతుంది, బయట నుంచి వచ్చేటువంటి టెంపరేచర్ చాలా తక్కువ ఉంటాయి అక్కడ. ఇప్పుడు వస్తే -40 -30 ఉంటుంది నేను ఉండే దగ్గర. ఆ టెంపరేచర్ లోపలికి వస్తే మనం బతకలే. సో బయట గోడ వచ్చేసి టెంపరేచర్స్, లోపల నుంచి వచ్చేటువంటి టెంపరేచర్స్, బయట నుంచి వచ్చే టెంపరేచర్స్ని ఆపేస్తుంది. బయట నుంచి వచ్చే టెంపరేచర్స్ని కోల్డ్ కానీ హాట్ కానీ ఆపేస్తుంది. సో లోపల ఉండే గోడ అనమాట మనం లోపల ఏ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తానో అట్లాగే ఉంచుకోవడానికి కాపాడుతారు అనమాట. మధ్యలో ఉండే ఇన్సులేటర్ ఆ టెంపరేచర్ ఎక్స్చేంజ్ అవ్వకుండా కాపాడతాయి. అలాగే మన బ్రెయిన్ కూడా ఎలా కాపాడద్దు అంటే, మన స్కల్ ఉంది కదా, పైనుండే స్కల్ వచ్చేసి ఇది మనకి ఎటువంటి ఏదైనా సరే షాక్ తగిలినా, యాక్సిడెంట్ జరిగినా సరే కాపాడుతూ ఉంటుంది అనమాట. లోపల ఇంకొక బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఒకటి ఉంటుంది అనమాట. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే అది నథింగ్ బట్ ఇట్స్ ఏ బ్లడ్ వెజల్స్. మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, మన బాడీలో అన్ని పార్ట్లకి బ్లడ్ డైరెక్ట్గా సప్లై అవుతుంది, కానీ బ్రెయిన్ మటుకు సప్లై కాదు. ఓకే, ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గన్ అనమాట. ఒకే టైము
చాలా చాలా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. అంత ఫంక్షన్ చేయాలి అంటే ఎలా ఉండాలంటే దానికి చాలా చాలా సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, బయట నాయిస్ ఏమి ఉండకూడదు, అప్పుడే మనం పొరపరగా చేయగలుగుతాం. ఏదైనా సౌండ్స్ వస్తే డిస్ట్రాక్ట్ అవుతాం కదా, అట్లాగే మన బ్రెయిన్ మన బాడీలో ఫంక్షన్ కరెక్ట్గా చేయాలంటే ఖచ్చితంగా ఉండాలి. దానికి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బ్లడ్లో ఉండేటువంటి అవర్ ఓన్ ఇమ్యూన్ సెల్స్ కానీ ఏమీ దానికి వెళ్ళకూడదు అనమాట. డైరెక్ట్ బ్లడ్ నుంచి ఎనర్జీ మాత్రం వెళ్తుంది, బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీ మాత్రం వెళ్తుంది. మనం తీసుకునే ఫుడ్లో కనీసం 30% ఎనర్జీ అనేది బ్రెయిన్ తీసేసుకుంటుంది. అంత ఎనర్జీ ఉందన్నమాట, అంత ఎనర్జీ అవసరం బ్రెయిన్కి, ఎందుకంటే మనం నిద్రపోతున్నా పని చేస్తుంటుంది అది. అవును, అర్థమైందా? సో అంత ఎనర్జీ కావాలి బ్రెయిన్కి అందించాలి అంటే మ్యాసివ్ బ్లడ్ వెజల్స్ ఉన్నమాట, చాలా ఎక్కువ బ్లడ్ వెజల్స్ ఉండాలి. ఆ బ్లడ్ వెజల్స్ బ్రెయిన్లో ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ అన్ని తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి పెడితే 800 కిలోమీటర్లు వస్తుంది అనమాట. అంత పెద్ద లెంత్ ఉంటుంది, అన్ని బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అన్ని బ్లడ్ వెజల్స్లో ఎక్కడ లీక్ అయినా సరే ఆ లీక్ అయింది న్యూరాన్స్ని చంపేస్తుంది, లీక్ కాకూడదు అనమాట. సో లీక్ కాకుండా ఉండడానికి చాలా థిక్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి దాంట్లో. మామూలుగా బ్లడ్ వెజల్ బాడీలో ఉండే బ్లడ్ వెజల్స్కి బ్రెయిన్కి ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్కి చాలా తేడా ఉంటుంది అనమాట. బ్లడ్ వెజల్స్ చాలా చాలా లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట. ఆ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో బ్లడ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఇన్ఫ్లామేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లామేషన్ అంటే ఆ సెల్స్ యాక్టివ్ అవుతాయి, యాక్టివ్ అయిన తర్వాత న్యూరాన్స్ని చంపేస్తాయి అనమాట. న్యూరాన్స్ చనిపోవడం స్టార్ట్ అయితే చనిపోతానే ఉంటాయి అనమాట. సో ఇట్ ఎఫెక్ట్స్ పర్సన్ లైఫ్. ఓకే, సో దాని మీద మేము వర్క్ చేస్తామన్నమాట. సో ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ని ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుందో బ్లడ్ నుంచి, సో అది ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఎందుకు అవ్వాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, సో దానికి ప్రధాన కారణం ఏంటి, సో దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. ఓకే, సో మీ రీసెర్చ్లో ఇది తేలిందా దేనికనేది? యా, ప్రస్తుతానికి ఇంతవరకు మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇన్ఫ్లామేషన్ అంటే మనం చాలా స్ట్రెస్కి గురవుతాం, రైట్? ప్రతిరోజు చాలా స్ట్రెస్ ఉంటుంది, మనకి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అంటే జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, దానివల్ల బ్యాక్టీరియా వల్ల కావచ్చు, వైరస్ వల్ల కావచ్చు, ఫంగస్ వల్ల కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు మనకి మెడిసిన్ తీసుకుంటాం, తెలుసో తెలియకో, అవసరం లేకపోతే తీసుకుంటాం. అవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీలో ఇన్ఫ్లామేషన్ జనరేట్ చేస్తాయన్నమాట. ఇన్ఫ్లామేషన్ అంటే అవి యాక్చువల్గా బ్యాక్టీరియాని చంపడానికి, వైరస్ని చంపడానికి, ఫంగస్ని చంపడానికి ఉపయోగపడతాయి అన్నమాట, మనల్ని సెక్యూర్ చేయడానికి. ఆ సెక్యూర్ చేసే మెకానిజమే మనకి అగైనెస్ట్గా తయారవుతుంది. అది ఎంత ఎక్కువైన తర్వాత అది మన బ్రెయిన్లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఎఫెక్ట్ చేయడం వల్ల ఆ బ్లడ్ వెజల్స్ అని బాగా ఎలా ఉండాల్సినవి ఎలా పెద్దవి అవుతాయి అన్నమాట. పెద్దవి వేసి రప్చర్ చేసి బ్లడ్ అనేది లీక్ అవుతుంది. ఒక్కసారి బ్లడ్ లీక్ అవడం స్టార్ట్ చేస్తే బ్రెయిన్లో ఇట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, అది అక్కడి నుంచి న్యూరాన్స్ అనేవి చనిపోతా స్టార్ట్ అవుతాయంట. స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఒకదాని తర్వాత చనిపోతూ ఫైనల్గా పర్సన్ చనిపోయే అవకాశం ఉంది 5 to 6 years అని యావరేజ్. ఓకే, సో హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం కదా, మరి డాక్టర్ అశోక్ చీమల గారు దీని మీద ఎందుకు రీసెర్చ్ స్టార్ట్ చేయలేదు ఇంకా? యాజ్ ఎ పర్సన్ నాకు ఏదైతే ఎక్సైటింగ్గా ఉంటుందో, ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో దాని మీద చేయగలుగుతాను. ఉన్న అన్ని ఫీల్డ్స్లో వర్క్ చేయడం అనేది కుదరదు, ఎందుకంటే యాజ్ మై నాలెడ్జ్ ఒక లిమిటెడ్గా మాత్రమే ఉంటుంది. దాని మీద ఫోకస్ చేస్తేనే ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అన్నిటి మీద ఫోకస్ చేస్తే వీ కెనాట్, దాన్ని ఏమంటారు, అది ఉండదు ఇది ఉండదు, ఏది మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. సో నా ఫోకస్ ఏంటంటే ప్రస్తుతానికి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, అల్జైమర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి అనేది దాని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాని మీద ఉందన్నమాట. నా ట్రైనింగ్ కూడా దాని మీదే ఉంది. సో కార్డియాక్ మేబీ ఇన్ ఫ్యూచర్లో నాకు అవకాశం వస్తే చేయొచ్చు, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. ఓకే, సో ర్యాట్స్ మీద, మౌస్, అలాగే కొన్ని జంతువుల మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఈ డిసీజెస్ అనేది, సో వాటి మీద అంటే ఎలా చేస్తారు? గుడ్ క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మనకి ఏదైతే మేము పేషెంట్ శాంపిల్స్ అని చెప్పాను కదా, అవి వచ్చేసి చనిపోయిన పేషెంట్, అంటే ఆల్రెడీ డెత్ అయిపోయి సెల్స్ డెడ్ అని చనిపోయాయి. సో అది ఎలా జరిగింది మనకు తెలియదు. మనకి ఫైనల్గా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు మాత్రం తెలుస్తుంది. అది వచ్చిన క్రమం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని తెలిస్తే మనం ఆపొచ్చు. ఇప్పుడు వెహికల్స్ ఎక్కడ ఏ రూట్లో పోతున్నాయని తెలిస్తే మనం టోల్ గేట్ పెట్టచ్చు. ఎక్కడంటే అక్కడ టోల్ గేట్ పెట్టలేం కదా. ఎక్కడంటే అక్కడ టోల్ గేట్ పెడితే మనకు వచ్చే జీరో, ఏం మిగలదు. మనకి ఎక్కడైతే వెహికల్ బాగా రద్దీగా ఉందో అక్కడ టోల్ గేట్ పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, రైట్? అట్లాగే ఆల్రెడీ ఫైనల్ ప్రోడక్ట్ మాకు వచ్చే శాంపిల్స్ అని బ్రెయిన్ చనిపోయిన పర్సన్స్ నుంచి వస్తాయి. సో వాటిని ఎందువల్ల చనిపోయింది చెప్పొచ్చు, కానీ ఎలా వచ్చింది, ఎందువల్ల చనిపోవాల్సి వచ్చింది మనం చెప్పలేమంట. సో దాన్ని మిమిక్ చేస్తానమాట. ఆ పేషెంట్లో ఉండేటువంటి లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్ని ఫస్ట్ నుంచి ఎలా వచ్చింది అని చూస్తే మనం ఎక్కడ ఆపాలి డిసీజ్ని అని తెలుసుకోవచ్చు అనమాట, ఎక్కడ స్టార్ట్ అవుతుందని తెలుసుకోవచ్చు. దానికోసం మైస్ మీద, ర్యాట్స్ మీద, ర్యాబిట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం. సో అవి ఈక్వల్ టు హ్యూమన్ బాడీ లాగా రెస్పాండ్ అవుతాయా? 99% అలాగే ఉంటుంది. మన జెనెటిక్, మనం అందరం కూడా ఒకే ఆర్గాన్ నుంచి వచ్చాం. మనం అందరం కూడా ఎవల్యూషన్ అనమాట, దాన్ని ఎవల్యూషన్ అంటారు. బ్యాక్టీరియా నుంచి మన వరకు అందరిలోనూ అదే డిఎన్ఏ ఉంటుంది. అంటే
ఏటీజీసీ అంటామట, అడెనిన్, థైమిన్, గ్వానిన్ అండ్ సైటోసిన్ ఉంటాయన్నమాట. బ్యాక్టీరియా నుంచి మన వరకు అదే ఉంటుంది, నో చేంజ్. ఓకే, సో అది ఎవల్యూషన్ అనమాట. అది ఒక్క రోజులో జరిగింది కాదు. 300 మిలియన్స్ ఇయర్స్ నుంచి బ్యాక్టీరియా నుంచి హ్యూమన్ బీయింగ్ మనం ఇప్పుడు రావడానికి 300 మిలియన్స్ పట్టింది. సో మనం అందరం ఒకటే, మనలో ఉండే డిఎన్ఏ, ప్లాంట్స్లో ఉండే డిఎన్ఏ, బ్యాక్టీరియాలో ఉండే డిఎన్ఏ, వైరస్లో ఉండే డిఎన్ఏ సేమ్, కానీ ఫంక్షన్ వేరేగా ఉంటుంది. ఎలా ఫంక్షన్ వేరే అంటారా? మన కళ్ళు మాత్రమే కనిపిస్తాయి, చర్మం మాత్రమే సెన్స్ చేస్తుంది, చర్మం చూడలేదు. రైట్, ముక్కు మాత్రమే మనం వాసన చూస్తాం, కళ్ళతో చూడలేం. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్లో ఉండేటువంటి అన్ని సెల్స్ అవే, అన్ని సెల్స్లో అదే డిఎన్ఏ ఉంటుంది. రైట్, నోటితో మాత్రమే మాట్లాడగలుగుతాం, కళ్ళతో మాట్లాడలేం కదా. ఎందుకు అనుకుంటారు? అన్ని సెల్స్లో ఉండే డిఎన్ఏ అదే, అన్ని సెల్స్లో ఉండే డిఎన్ఏ అదే, అన్ని సెల్స్లో ఉండే క్రోమోజోమ్స్ అవే. ఎందుకు? సో ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క రకమైన జీన్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. అట్లాగే బ్యాక్టీరియాలో, మనలో, వైరస్లో ఒకే రకమైన జీన్స్ ఉన్నా సరే అవన్నీ ఎక్స్ప్రెస్ కావు. ఎక్స్ప్రెస్ అయ్యేదాన్ని బట్టి ప్రోడక్ట్ మారుతూ ఉంటుంది. సో శాస్త్రవేత్తగా ఎదగాలి అని అంటే ఇంత ప్రయాణం ఉంటుందా? ఖచ్చితంగా చాలా బేసిక్ నుంచి తెలుసుకోవాల్సి ఉందన్నమాట. మనం ఎలా పుట్టాం, అసలు యూనివర్స్ ఎలా స్టార్ట్ అయింది, తర్వాత బ్యాక్టీరియా ఎలా వచ్చింది, వైరస్ అంటే ఏంటి, దాని నుంచి మన మనుషుల వరకు ఎలా జర్నీ జరిగింది, ఎవల్యూషన్ మొత్తం తెలుసుకోవాల్సి వస్తుందన్నమాట. అప్పుడే మనం ఒక పర్ఫెక్ట్గా ఒక ఫుల్ నాలెడ్జ్తో రీసెర్చ్ చేయగలుగుతాం. ఓకే, ఇంట్రెస్ట్ ఉండాలి. అదే సైంటిస్ట్ కావాలంటే ఒక ఎంతూసియాజం, ఒకటి సాధించాలి, 10 మందికి ఉపయోగపడాలి. సో సైంటిస్ట్కున్న, మీకు తెలియదే ఉంది, సైంటిస్ట్కున్న పేరు కానీ ఆ ప్రౌడ్నెస్ కానీ ఎక్కడ ఉండదు. సో టు మీ ఐ ఫీల్ బీయింగ్ ఎ సైంటిస్ట్ ఐమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సో బీయింగ్ యాజ్ ఎ సైన్స్ పర్సన్, సో ఇప్పుడున్న పిల్లలకి సైన్స్ సైడ్ వెళ్ళాలి అని అంటే చాలా భయం వేస్తుంది. బేసిక్గా సైన్స్ అంటే టఫ్ అనేది ఒకటి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మీరు చెప్పండి, అంటే మీరు ఒక సైన్స్ స్టూడెంట్గా చెప్పండి. సో సైన్స్ అనేది నిజంగా టఫా? ఒకవేళ చదువుకున్నా కూడా వాళ్ళు ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళిపోవడము, డాక్టర్స్ అవ్వడమే జరుగుతుంది తప్ప ఎందుకు ఇలా రీసెర్చ్ సైడ్ రావట్లేదు? సో అది మన ఇండియాలో మాత్రం అలా ఉంది. ఇండియాలో మాత్రం చాలా డిఫరెన్స్ ఆన్ ద కంట్రీస్. రైట్, ఇప్పుడు మన ఆంధ్రాలో సాఫ్ట్వేర్స్ ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు కలకత్తాకి వెళ్తే ఐఏఎస్ ఎక్కువ ఉంటారు, గుజరాత్కి వెళ్తే ఐపీఎస్ ఎక్కువ ఉంటారు. బేస్డ్ ఆన్ ద స్టేట్, మనం ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ బట్టి ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి ఏదైతే మన లోకల్లో ఏదైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండదో, బీయింగ్ ఏ డాక్టర్ ఓకే నువ్వు చాలా మనీ సంపాదించవచ్చు, లేకపోతే ఏదనమాట జస్ట్ మన పెద్దవాళ్ళు పుష్ చేయటం అనమాట. మనలో ఉండే పిల్లల్లో ఉండేటువంటి న్యాచురల్ ఫీలింగ్స్ని ఆపేస్తున్నారు. న్యాచురల్గా పిల్లలు ఏది కావాలంటే అది చేసే పని అయితే అందరూ సాఫ్ట్వేర్లు కాదు. మన ఇండియా నుంచి చూసారా, జపాన్ చాలా చిన్న దేశం, అక్కడ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ వస్తే వాళ్ళు నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్లో ఉంటారు. అమెరికా నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది గోల్డ్ మెడల్స్లో. ఎందుకంటే అక్కడ పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తారు, వాళ్ళకి ఏది కావాలంటే అది చేయనిస్తారు, వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మోటివేట్ చేస్తారు. అప్పుడు మనం అనుకునేది సాధించవచ్చు. వాళ్ళు పై స్థాయికి వస్తారు. వాళ్ళ అన్నీ ఆపేసి, అన్నీ అనగదొక్కేసి వాళ్ళ ఫీలింగ్స్ని, నువ్వు సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తారు చెప్పండి? You should give freedom to the people. Okay. The kids, okay? They don't know anything. First off, you are talking about my son, వాడు మీ పెదమ్మ కొడుకు, మీ పెదనాన్న కొడుకు, వాళ్ళు మీ మామ కొడుకు సాఫ్ట్వేర్ అయ్యారు, ₹1,00,000 శాలరీ వస్తుంది. They talk always talk about money. Nobody talks of life. జీవితం గురించి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? డబ్బులు సంపాదించండి. డబ్బులు సంపాదించడానికి ఎదర్ సాఫ్ట్వేర్ ఆర్ డాక్టర్. నోబడి. సో పిల్లలు అలా ఉండదు. యాక్చువల్గా వాళ్ళకి అన్ని రకాల ఉంటాయన్నమాట. మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. కలకత్తా వాళ్ళు చూడండి, దే ఆర్ గుడ్ అట్ సింగింగ్, దే ఆర్ గుడ్ అట్ డాన్సింగ్, దే ఆర్ గుడ్ అట్ మ్యూజిక్, దే ఆర్ గుడ్ అట్ స్టడీస్, దే ఆర్ గుడ్ అట్ రైటింగ్, దే ఆర్ గుడ్ అట్ మూవీ, ఎవ్రీథింగ్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తారు, అన్నిటికి పంపిస్తారు. దే ఆర్ గుడ్ అట్ స్పోర్ట్స్. సో మనం ఎంకరేజ్ చేయాలి కిడ్స్ని. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది గుర్తుపెట్టుకొని సమ్మర్స్లో వచ్చినప్పుడు ట్రైనింగ్, ఓకే సమ్ టైమ్ గోల్ఫ్ తీసుకెళ్ళండి, కొన్నిసార్లు క్రికెట్కి తీసుకెళ్ళండి, కొన్నిసార్లు స్విమ్మింగ్ తీసుకెళ్ళండి. దే మైట్ బి టుమారో హీ మైట్ బి ఏ ఒలింపిక్ ఛాంపియన్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. నువ్వు ఎంకరేజ్ చేస్తాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంకరేజ్మెంట్. మన సొసైటీ ఏం చెప్తుంది, మన సొసైటీని బట్టి మనం ముందుకెళ్తాం. రైట్, మీరు తెలుగు మాట్లాడుతున్నారు, మీకు ఉర్దూ రాదు కదా, మీకు అరబిక్ రాదు కదా, ఎందుకు? మీరు చుట్టూ ఉండే వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి అంతే. సో యూ నీడ్ టు ఎంకరేజ్ సొసైటీని బట్టి. మనం ఇక్కడ ఎక్కువ డాక్టర్ సొసైటీ ఎలా పేరుంటుంది, డాక్టర్ అయితే డబ్బులు సంపాదించవచ్చు, మేబీ దీనివల్ల కావచ్చు. సో యూ షుడ్ ఎంకరేజ్ పీపుల్ టు డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో యువ శాస్త్రవేత్తలు అవ్వడానికి ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అంటే, సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? జస్ట్ బై హార్ట్ చేయకుండా సబ్జెక్ట్ని చదివి మగప్ చేసి రాయడం కంటే, జస్ట్ దాంట్లో మార్క్స్ అవసరం లేదు. ఎవరికి కావాలి మార్క్స్ అవసరం లేదు. జస్ట్ పాస్ అయితే చాలు. జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ ఏంటి, ఏం చెప్తున్నారు అక్కడ, అది నేర్చుకుంటే కాన్సెప్ట్ ఉంటే చాలు. ఎన్ని రోజులకైనా మర్చిపోరు. మగప్ చేస్తే జస్ట్ ఎగ్జామ్ రాస్తావు, 599 out of 600. సో వాట్స్ ద యూజ్ ఆఫ్ ఇట్? నో యూజ్ ఆఫ్ ఇట్. ఓకే,
జస్ట్ లెర్న్ ద సబ్జెక్ట్ అండ్ లెర్న్ ది దాన్ని ఏమంటారు సోల్. ఆ సబ్జెక్ట్ ఏం చదువుతున్నా దాని సోల్ నేర్చుకో. మార్క్స్ అవసరం లేదు, మార్క్స్ ఉండాలి, పాస్ అయితే చాలు. దెన్ అకాడమిక్స్ ముందుకెళ్ళడానికి ఉంటే చాలు, అంతేగాని లెర్న్ ది సోల్ పట్టుకుంటే చాలు. దట్స్ వాట్ ఐ సే. మీకు ఏదే సైంటిస్ట్ అని కాదు, ఏదైనా సరే, బయాలజీ కాకపోయినా సరే, లైక్ ఇఫ్ యూ వాంట్ టు గో టు ద ఫిజిక్స్, మూన్ మీదకి వెళ్ళాలనే సరే ఆస్ట్రోనాట్స్ అవసరం కదా, వాటికైనా సరే సూపర్ కంప్యూటర్ తయారు చేయాలని ఏదైనా సరే. సో వీ షుడ్ వాళ్ళకి ఇష్టమైన పని చేయాలి, ఇష్టమైన సబ్జెక్ట్లో వాళ్ళు ఫోకస్ చేస్తే చాలు అన్నమాట. సో ఇప్పుడు సైన్స్ మ్యాథమెటిక్స్ రాకపోయినా ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఎందుకోసం? సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, తర్వాత సాలరీస్ ఎక్కువ వస్తాయని, అంతే కదా. అలా కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. సో వాళ్ళకి ఇప్పుడు కాలంలో పిల్లలకి అసలు అంటే చదువు అంటే భయం ఏర్పడిపోయే స్థితులు మనం చూస్తున్నాం. అంటే బేసిక్గా మనప్పుడు మనకు ఓన్లీ అంటే గేమ్స్ లేదంటే స్టడీస్ ఇలా ఉండేది మైండ్. బట్ ఇప్పట్లో పిల్లలకి వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా పేరెంట్స్ అరవాలన్నా కూడా భయపడిపోతున్నారు. పేరెంట్స్ ఎక్కడ ఏం చేసుకుంటారో, అరిస్తే సూసైడ్స్, అరవకపోతే చెడిపోతారేమో, ఇలా అవుతుంది కదా పిల్లల విషయానికి వస్తే. సో వాళ్ళు ఎలా చదవగలుగుతారు ఇక? సో వీ హ్యావ్ టు బి దాన్ని ఏంటంటే అవి ఎందుకు వస్తాయని చెప్పండి. నాకు తెలిసి ఎక్కువ ప్రెషర్, మనం ఎక్స్పెక్టెడ్ టూ మచ్ ఫ్రమ్ ద కిడ్స్. మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయడం వల్ల మీకు ఎందుకు కోపం వస్తుంది చెప్పండి. ఒకటి మీద నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా, నువ్వు ఎప్పుడైతే నేను చెప్పింది రైట్, పక్కనోడు చెప్పింది తప్పు అనుకుంటావు, అప్పుడే కోపం వస్తుంది అనమాట. వాడికి ఏం తెలియదు, నువ్వు ఏ ట్రైన్ చేస్తావో అదే తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడు మనం చెప్పిందే రైట్ అనుకోకుండా వాళ్ళు చెప్పే దాంట్లో ఈ మీనింగ్ ఏంటి దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో యూ షుడ్ టీచ్ దెమ్. అంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, నువ్వు ఇప్పుడు ఏమైతే చెప్తావో రేపు అదే నేర్చుకుంటారు. ఓకే, యూ షుడ్ నాట్ బి బాసీ. నువ్వు బాసీగా ఉండదు అనమాట. సజెషన్ మాత్రం ఇవ్వాలి పిల్లలకి, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటే కథల రూపంలోనో తెలిసిన విధానంలో నైస్గా చెప్పాలి. అంతేగాని యూ షుడ్ నాట్ బి బాసీ, ఇదే చేయాలి, ఇదే చేయి. అలా చేసినప్పుడు ఎవరు వినరు కదా. సార్, అలాగే ఇప్పుడు ప్రపంచాన్ని వణికించిన కరోనాని కట్టడి చేయడంలో శాస్త్రవేత్తలది కీలక పాత్ర అంటారు. సో దీని మీద మీరేమంటారు? అవును, మీరు చూసారు కదా, ఫస్ట్లో కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ లేక చాలా సివియర్గా ఉండేది కదా. డాక్టర్స్ ఏం చేసేవాళ్ళు అంటే సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, అంతకు తప్పితే ఏం లేదు. ఇప్పుడు మనకి కరోనా కేసెస్ ఉన్నాయి, మనకి అయినా తెలియట్లేదు. అది బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్ వల్ల ఏమవుతుందంటే కరోనా వైరస్ని కానీ, లేకపోతే దాని లోపల DNA కానీ, RNA కానీ, ప్రోటీన్స్ కానీ ఉంటాయి. మన కరోనా వైరస్ అది బతకాలి, అది కొత్త వైరస్ తయారవ్వాలంటే అది వైరస్ లైక్ ప్రోటీన్, RNA లేకపోతే DNA ద్వారా, ప్రోటీన్, RNA లేకపోతే ప్రోటీన్ ద్వారా ముందు జనరేషన్ స్టార్ట్ అవ్వాలన్నమాట. సో అలా అయినప్పుడు అది తర్వాత ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి స్ప్రెడ్ అవ్వగలుగుతుంది అనమాట. సో అది ఎలా రిప్లికేట్ అవుతుంది, అది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఎలా వెళ్తుంది, అది కనిపెట్టి దానికి కీలకం, దానికి ఏదైతే ఇంపార్టెంట్, ఎక్కడైతే ఏదైతే ఒక ముఖ్యమైన పార్ట్ ఉంటుంది కదా, ముఖ్యమైన దాని లైఫ్ సైకిల్. ఇప్పుడు మన లైఫ్ సైకిల్లో వాటర్ తాగుతాం, లేకపోతే ఫుడ్ తింటాం, అంత ఇంపార్టెంట్. అలాగే వైరస్ బతకడానికి ఏదైతే కీలకమో దాన్ని టార్గెట్ చేశారన్నమాట. ఆ మెడిసిన్ వచ్చేసి దానికి బైండ్ అవుతుంది. ఇప్పుడు మన మౌత్కి వచ్చేసి ఇప్పుడు ఆవుదోడు ఉంటుంది, దానికి చిక్కగా కట్టేస్తారనుకో, అది పాలు తాగలేదు, రైట్? అలాగే వైరస్కి కూడా కొన్ని పార్ట్స్ ఉంటాయి. RNA చాలా ఇంపార్టెంట్ అనమాట. అది రెప్లికేట్ అవ్వడానికి 1 నుంచి 2, 2 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 16 వైరస్లు రావడానికి 16 మందికి వెళ్ళడానికి ముందుకు వెళ్ళాలంటే RNA అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టి ఏది ఇంపార్టెంటో దాన్ని టార్గెట్ చేస్తారు. మనం ఇచ్చిన మెడిసిన్ దాన్ని టార్గెట్ చేసి దాన్ని మిమిక్ చేశారన్నమాట. ఆ RNA స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మిమిక్ చేసి దాన్ని తయారు చేశారు. దాన్ని తయారు చేసి మన బాడీలో ఇవ్వటం వల్ల మన బాడీ ఆల్రెడీ వైరస్ని ముందే గుర్తుపట్టేసి దాని లోపల మన బాడీలో యాంటీబాడీస్ తయారు చేసుకొని ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇన్ కేస్ వైరస్ వచ్చినా సరే మనకు ఆల్రెడీ యాంటీబాడీస్ ఉండటం వల్ల దాన్ని చంపేస్తాయి, ఇమీడియట్గా చంపేస్తాయి. సో మనకి డిసీజ్ అనేది తెలియదు అనమాట. సో వ్యాక్సిన్ అనేది కనిపెట్టకపోతే ఈ పాటికి మనం ఇక్కడ ఇంట్రో చేసి ఉండేవాళ్ళం కాదు. స్టిల్ ద కేసెస్ విల్ బి టూ హై అండ్ ఇట్ అన్కంట్రోలబుల్. బట్ కరోనా అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇప్పటిదాకా కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. సో అసలు ఏంటి దీని మూలం ఏంటి? So as for I also heard it from the people like other scientists. I heard from China. It came from China. China it came from there are two hypotheses. రెండు అనుకుంటున్నారు. ఒకటి బ్యాట్ నుంచి. బ్యాట్ అంటే గబ్బలాలు ఉంటాయి కదా, వాటిల్లో వైరస్, బ్యాట్కి సంబంధించిన వైరస్ అనమాట. అది చైనా వాళ్ళు ఎక్కువ ఏదంటే అది తింటారు, మీకు తెలుసు కదా, చేపలుగా. దే ఈట్ స్కార్పియన్స్, ఫిష్ అండ్ దే ఈట్ ఆల్సో స్నేక్స్ అండ్ డాగ్స్, ఎవ్రీథింగ్. అంటే బ్యాట్స్ కూడా తినేస్తారు వాళ్ళు. తిన్నప్పుడు ఆ గబ్బిలాలకు సంబంధించిన వైరస్ అనేది హ్యూమన్లోకి వెళ్ళిందనమాట. హ్యూమన్లోకి వెళ్ళేసి దాన్ని మోడిఫై చేసి, అది యాక్చువల్గా అయితే హ్యూమన్స్లో పెరగదు. అది
హ్యూమన్లో తిన్న వాళ్ళు మాడిఫై చేసి వాడి నుంచి ఒకరి నుంచి వచ్చిందని ఒకరు చెప్తారు, ఒక థియరీ. ఇంకొకటి ఏంటంటే చైనా వాళ్ళు ల్యాబొరేటరీలో వైరస్ మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వచ్చింది అని 2 థియరీస్ ఉన్నాయి. అది ఏదేమైనప్పటికీ దట్ ఈస్ కరోనా వీ హ్యాడ్ ఏ డెవాస్టేటింగ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ హ్యూమన్ స్పీషీస్. సార్ అలాగే ఇప్పుడు అంటే కరోనా వైరస్ తర్వాత ఒక్కొక్క వైరస్గా ఇది పెరుగుతూనే ఉంది. ఎట్ ప్రెసెంట్ చూస్తే హెచ్ఎంపీవీ వైరస్ అనేది కూడా ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంది. సో కరోనా వ్యాక్సిన్ అనేది కనిపెట్టారు. సో దానివల్ల అంటే అది అక్కడితో స్టాప్ అయినా నెక్స్ట్ వైరస్లు పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకు పూర్తిగా ఇది స్టాప్ అయ్యే వ్యాక్సిన్స్ అనేది రాలేదంటారు? మేడం, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో ఇంటికి తాళం ఉంది, మీ ఇంట్లో తాళం ఉంది. మా ఇంటి తాళం మీ దానికి పనిచేస్తుందా? ఆ సార్ వాళ్ళ ఇంటికి పనిచేస్తుందా? అట్లాగే ప్రతి వైరస్కి మీ మొహానికి నా మొహానికి తేడా ఉంది, సార్కి ఇక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అందరి మొహానికి చాలా తేడా ఉంది. అలాగే ప్రతి ఒక్క వైరస్కి ఒక్కొక్క షేప్ ఉంటుంది, దాని యొక్క మెకానిజం వేరు. మీరు వేరేగా ఉంటారు, నేను వేరేగా ఉంటాను. సో అలాగే వైరస్ అనేది ఒక్కొక్క షేప్గా ఒక్కొక్క రకంగా పెరుగుతుంటుంది అనమాట. అన్నిటికీ యూనివర్సల్గా డ్రగ్స్ తయారు చేయలేం. ప్రతి ఒక్క తాళబొరకి ఒక తాళం అనేది ఎలా ఉంటుందో ప్రతి వైరస్కి వేరే వేరే డ్రగ్స్ తయారు చేయాలి. అన్నీ ఒకే వ్యాక్సిన్తో అన్నిటిని చంపలేం. ఎందుకంటే మీ ఫోటో పెట్టుకొని వేరే వాళ్ళని చెప్పలేం, అచ్చినాన్ని చూపించి సమ్ అదర్ యాంకర్ అని ప్రూవ్ చేయలేం. అట్లాగే వైరస్ని కూడా అంతే మేడం. ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క షేప్ ఉంటుంది, దాని యొక్క దాని యొక్క రెప్లికేషన్ వేరే ఉంటుంది. అది ఇప్పుడు అది 1 నుంచి 2, 2 నుంచి 4 దాని రెప్లికేషన్ అమ్మంటారా, అది అయ్యే విధానం వేరేగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కో విధంగా బతుకుతూ ఉంటుంది. సో వాటన్నిటిని ఒకే దాంతో కంట్రోల్ చేయలేం, అది జరగదు. సో వీ హ్యావ్ టు ఏదైతే మనకి ప్రాబ్లం అవుతుందో దానికి స్పెసిఫిక్గా డ్రగ్ తయారు చేయాల్సి ఉంది. ఓకే. సో అలాగే ఇప్పుడు వచ్చిన అంటే కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనిపెట్టారు. సో అందరం వేసుకున్నాము. సో ఎట్ ప్రెసెంట్ సేఫ్గా ఉన్నప్పటికీ చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ అనేది పెరిగిపోతున్నాయి. అంటే కొందరు దీనివల్ల అంటే వ్యాక్సిన్ వల్ల వచ్చింది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే వ్యాక్సిన్ అనేది హ్యూమన్స్ మీద రిలీజ్ చేసే ముందు ఎవరి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఎన్ని ఇయర్స్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తారు? సో ఎక్స్పెరిమెంట్స్ అనేవి 3 స్టేజెస్లో ఉంటాయి. క్లినికల్ ట్రయల్స్ 1, 2, 3 అని ఉంటాయన్నమాట. క్లినికల్ ట్రయల్స్ 1లో ఫస్ట్ ర్యాట్స్ మీద చేస్తాం, ల్యాబ్లో టెస్ట్ చేస్తాం, పని చేస్తుంటే తర్వాత ర్యాట్స్ మీద చేస్తాం. ర్యాట్స్ మీద తర్వాత హ్యూమన్స్ మీద చేస్తాం. హ్యూమన్స్ అంటే ఎలా అంటే ఎవరి మీద అంటే వాళ్ళు కాదు, జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కన్సర్న్ తీసుకుంటాం. ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం మీకు, సో ఈ వ్యాక్సిన్ వల్ల దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ చూసుకుంటారు అనమాట. ఫస్ట్ ఒక 40 మంది 50 మంది అలా తీసుకొని వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తారు, వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు. రైట్, ఇవంతా డ్రగ్ అనేది బయటకు రావడానికి కనీసం 12 to 15 years టైం పడుతుంది. ఏదైనా వ్యాక్సిన్ కానీ ఏదైనా సరే. కొన్నిసార్లు కొన్ని డ్రగ్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి, ఇలాంటి కోవిడ్ కేసెస్లో. ఓకే, సో రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ నో ఎవిడెన్స్. ఎక్కడ ఎవిడెన్స్ అనేవి ఏమీ లేవు. లైక్ వ్యాక్సిన్ వల్లే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయా అనేది ఎవిడెన్స్ ఏమీ లేదు. జస్ట్ నార్మల్గా వచ్చే కేసులే కావచ్చు, కానీ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వచ్చాయని చెప్పడం అవకాశం ఉంది, లేదా రియల్గానే వ్యాక్సిన్ వల్ల రావచ్చు. సో దేర్ ఆర్ నో ఎవిడెన్స్ సజెస్టింగ్ దాట్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్ యూఆర్ గెటింగ్ హార్ట్ అటాక్. ఓకే, అది నాకు తెలిసి అది మిత్తే కావచ్చు, అంటిల్ అన్లెస్ సంబడీ ఈస్ ప్రూవ్ దాట్. ఓకే, ఎవరైనా ప్రూవ్ చేసేంత వరకు నేనేం బిలీవ్ చేస్తానంటే అది నార్మల్గా వచ్చే హార్ట్ స్ట్రోక్ లా ఉండొచ్చు. ఓకే, అది నా బిలీవ్. ఓకే, అంటిల్ అన్లెస్ సంబడీ ప్రూవ్ ఇట్. ఓకే, మన దగ్గర ప్రూఫ్ లేనంత కాలం మనం దానివల్ల వచ్చింది దీనివల్ల వచ్చింది జస్ట్ ఈవెన్ ఇమాజినరీ స్టోరీస్. ఓకే, నేనైతే ఐ స్ట్రిక్ట్లీ బిలీవ్ ఇట్స్ న్యాచురల్ హార్ట్ అటాక్స్. అశోక్ గారు, ఇప్పుడు బేసిక్గా ఒక వ్యాక్సిన్ని హ్యూమన్స్ మీదకి వదలాలి అని అంటే ఎంతో ఎక్స్పెరిమెంట్ చేసి ఎంతో రీసెర్చ్ చేసి హ్యూమన్స్ మీదకి వదులుతారు. సో ఈ వ్యాక్సిన్ అనేది నిజంగానే పనిచేస్తుందా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో ఒక వ్యాక్సిన్ అనేది బయటకు రావాలంటే జస్ట్ మన వ్యాక్సిన్ మాత్రమే తెలుసు, దాని వెనకాల కొన్ని వందల మంది సైంటిస్టులు ఉంటారు, కొన్ని వందల మంది టెక్నీషియన్స్ ఉంటారు. దాని తర్వాత చాలా స్టేజెస్ క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి, దాన్ని మానిటర్ చేయడానికి కొన్ని వందల మంది ఉంటారు. అవన్నీ అయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫ్డిఐ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అవి అంత ఈజీగా రాదనమాట. ఏదైనా తేడా ఉంటే ఏదైనా ఉంటే అక్కడే ఆపేస్తారు. ఒక డ్రగ్ పాస్ అవడం అనేది చాలా ఒక ఉమెన్ ఒక పిల్లవాడికి ప్రసవించేటప్పుడు డెలివరీ చేసి ఎంత కష్టపడుతుందో ఒక డ్రగ్ బయటకు రావడం అంతకన్నా ఎక్కువ కష్టం. దానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు కుక్క కరిసినప్పుడు చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు, కానీ ఇప్పుడు బతుకుతున్నారా? దట్స్ ఎ వ్యాక్సిన్. ఒకప్పుడు మన ఇండియాలో కొన్ని వేల మంది ఎక్కడన్నా చూడండి పెద్దవాళ్ళలో పోలియో ఉంటుంది, అందరూ కాలు చేతులు లేవు. ఇప్పుడు ఎవరికైనా పోలియో ఉందా? చాలా తక్కువ, లేదు, జీరో. నౌ ఇండియా జీరో, దెర్ ఇస్ నో పోలియో. దట్స్ ఎ వ్యాక్సిన్. పోలియో అనేది వ్యాక్సిన్. కుక్క కాటుకి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది, లేదంటే అందరూ చాలామంది చచ్చిపోయి ఉండేవాళ్ళు. అదే వ్యాక్సిన్. స్మాల్ ఫాక్స్ వ్యాక్సిన్, ప్రతిదానికి వ్యాక్సిన్. ఇప్పుడు క్యాన్సర్కి వ్యాక్సిన్స్.
ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ పోలియో ఇస్ ఎవిడెంట్, రైట్? పోలియో ఇస్ ఎవిడెంట్. మనందరం చూస్తున్నాం. పోలియో ఇస్ వ్యాక్సిన్. పోలియోకి మనం వాడేది వ్యాక్సిన్. చిన్నపిల్లలకు డ్రాప్ వేస్తాం కదా, వ్యాక్సిన్. ఎవిడెంట్. అంతకన్నా ఎవిడెంట్ ఏం కావాలి? ఎవిడెన్స్ ఏం కావాలి? ఇట్ వర్క్స్. ఇన్ ఫ్యూచర్ మనం స్నేక్ బైట్కి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు అంటారా? మనం వాడేదే వ్యాక్సిన్స్. మనం స్నేక్ బైట్ వచ్చినప్పుడు మనం ఇంజెక్షన్స్ వేస్తాం కదా, అవి వ్యాక్సిన్స్. అవి అశోక్ గారు చూస్తే అంటే పల్లెల్లో ఎక్కువ పొలాల్లో పాము కాటికి గురయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వీళ్ళకి అంటే ముందుగా వ్యాక్సిన్స్ తీసుకునే అవకాశాలు ఇన్ ఫ్యూచర్ మనకి రావచ్చు అంటారా? ఖచ్చితంగా రావచ్చు. కాకపోతే మన దగ్గర చాలా రకాల స్నేక్స్ ఉన్నాయి. ఓకే, అన్ని రకాల వ్యాక్సిన్స్ తీసుకోవడం చాలా కష్టం. మేబీ యూనివర్సల్గా ఒక్కొక్క పాము విషయం అనేది ఒక్కో దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సపోజ్ నాగుపాము విషయం అనుకో, నాజా అంటారు. అది మన రెస్పిరేషన్ అంటే ఊపిరి తీసుకునే దాని మీద పనిచేస్తుంది. రక్తపింజరు రక్త కణాల మీద పనిచేస్తుంది. అది ఒక్కొక్క పాయిజన్ అనేది ఒక్కొక్క ఆర్గాన్ మీద పనిచేస్తుంది. యూనివర్సల్గా ఒకే వ్యాక్సిన్ తయారు చేయడం కుదరదు. ఓకే, మేబీ ఇన్ ఫ్యూచర్ మేబీ పర్సన్స్ క్యాన్ టేక్ మల్టిపుల్ vaccines. Okay, so far there are no vaccines for this kind of snake bites. Yeah. అశోక్ గారు, ఒక యువ శాస్త్రవేత్తగా చెప్పండి, బేసిక్గా ఒక వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఎంత డ్యూరేషన్ ఉంటుంది? అంటే ఎక్స్పెరిమెంట్ చేసి హ్యూమన్స్ మీదకి రావడానికి మినిమం చాలా ఖర్చు కూడా ఉండొచ్చేమో కదా. సో ఎంత ఖర్చు వరకు ఉంటుంది? అది ఎలా అంటే అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది చాలా కష్టం. సపోజ్ కొన్ని వ్యాక్సిన్స్, కోవిడ్ వ్యాక్సిన్ ఉంది, జస్ట్ లైక్ 1 yearలో వచ్చేసింది కదా. హెచ్ఐవి వ్యాక్సిన్ 1980 నుంచి పనిచేస్తున్నారు, ఇంతవరకు రావట్లేదు. ఆ ఖర్చు అనేది నువ్వు ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఎంత దాని మీద ఎఫర్ట్స్ పెడుతున్నారు దాని మీద ఉంటుంది. సో ఇట్ కెన్ వేరీ అ లాట్. ఓకే, $1 million, 1 million నుంచి హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఉండొచ్చు, మనం చెప్పలేం. సో హెచ్ఐవి మీద 1980 నుంచి చేస్తున్నారు, ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. క్యాన్సర్ మీద మేము కొన్ని వేల ల్యాబ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. సో కొన్నిటికి చూసా కదా, నీకు పోలియో వ్యాక్సిన్ ఉంది, అండ్ ర్యాబిస్కి అంటే కుక్క కాటు వల్ల దానికి పిచ్చి వస్తుంది కదా, దానికి వ్యాక్సిన్ ఉంది. సో ఇట్ డిపెండ్స్, వీ కెనాట్ సే దట్. ఓకే, రైట్ నౌ ఇన్ అవర్ ల్యాబ్ మేము పనిచేసే దాని మీద $5 million ప్రాజెక్ట్ ఉంది, ఒకటి $10 million ఉంది. దానివల్ల ప్రోడక్ట్ అనేది బయటికి రాకపోవచ్చు, కానీ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని కూడా తెలుసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. కొన్ని డిమాండ్స్ ఉంటాయన్నమాట. కొన్నిటిని చూడండి, మన అందరికి అర్థమయ్యేదాన్ని చెప్తాను. మా మూవీస్ రిలీజ్ అవుతుంటాయి కదా మన తెలుగులో, RRR, బాహుబలి, పుష్ప, వాటి రేంజ్ ఏంటి? నార్మల్గా వచ్చి 2 రోజులు చిన్న హీరోలతో పెట్టి తీస్తారు కదా, చాలా తేడా ఉంటుంది కదా, అలాగే ఉంటుంది అనమాట. అన్ని వ్యాక్సిన్స్ని ఒకే ఎస్టిమేషన్ చేయలేమాట. ఇట్ క్యాన్ బి బాహుబలి ఆర్ ఇట్ మే బి ఏ స్మాల్ మూవీ, like what you say that, any small movie, yeah, short film type, a short film, yeah, both are movies, right? Okay, yeah, it depends, we cannot say that. Okay, so ఒక యువ శాస్త్రవేత్తగా మీకు అంటే శాస్త్రవేత్తల్లో ఇన్స్పిరేషన్ ఎవరు? Initially I met with APJ Abdul Kalam sir, and 2016 లో చనిపోవడానికి కొద్ది రోజుల ముందు I got a young scientist award from him. Oh, great. That was my inspiration. After right now, then my PI, నేను ఎవరి దగ్గర అయితే PhD చేశానో, he is very motivative, ఆల్వేస్ మోటివేట్ చేస్తుంటాడు. తర్వాత నేను ఐజర్ భోపాల్లో పనిచేసిన డాక్టర్ సంజీవ్ శుక్లా, రైట్ నౌ కరెంట్లీ ఐమ్ వర్కింగ్ విత్ డాక్టర్ ప్యాట్రిక్ మోర్ఫీ. దే ఆల్ ఆర్ ఇన్స్పైరింగ్ సైంటిస్ట్. సో అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ది సైంటిస్ట్ దే ఆర్ ఇన్స్పైరింగ్, దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఎట్ దేర్ లెవెల్స్. ఏం గ్రహించారు వాళ్ళ నుంచి మీరు ఒక యువ శాస్త్రవేత్తగా? వాళ్ళ డెడికేషన్, ఫోకస్, వాళ్ళకి వర్క్ తప్పక ఏరేది ఉండదు అనమాట. వర్క్ దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ, దే వాంటెడ్ టు సేవ్ దిస్ వరల్డ్ ఫ్రమ్ ది డిజాస్టర్స్, సచ్ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ వర్కింగ్. కరెంట్లీ ఐమ్ వర్కింగ్ ఆన్ రోడ్ డిజనరేషన్ కదా, దాని మీద. సో ఒక్కొక్క ఇన్స్పిరేషన్, ఒక్కొక్క డిసీజ్ సేవ్ చేయాలని. ఐజర్ భూపాల్లో నేను పనిచేసిన సార్ కానీ, ఇక్కడ పాండిచ్చేరిలో నేను PhD చేసిన సార్ కానీ, దే వర్క్డ్ ఆన్ క్యాన్సర్. సో రైట్ నౌ I'm working on neurodegeneration. It depends on their motivation, what they're motivated, what they wanted to do. So common feature ఏంటంటే వీళ్ళందరిలో, they wanted to save the country, they wanted to save the world with diseases. ఓకే, సో మెయిన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ మీద మీరు రీసెర్చ్ చేసిన దానికి మీకు ఎక్కువ పేరు వచ్చింది. సో ఎంత టైం పట్టింది దానికి, అంటే దాని మీద రీసెర్చ్ చేయడానికి? నేను 2012లో జాయిన్ అయ్యాను. 2012 to 19 I was in Pondicherry. I worked on breast cancer itself. And 19 to 21 I worked in IISER Bhopal. There I got a good name for the process, ఎలా బ్రెస్ట్లో జనరేట్ అయినటువంటి క్యాన్సర్ అనేది మిగిలిన పార్ట్కి ఎలా వెళ్తుంది,
అని చేసినందుకు నాకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత అమెరికాలో న్యూరో డిజనరేషన్ మీద చేసినందుకు చాలా కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యాను. అక్కడ నేను 4 కాన్ఫరెన్స్లకు అటెండ్ అయితే 4 దగ్గర నుంచి అవార్డ్స్ వచ్చాయి. సో ఈవెన్ దో ఇంటర్నేషనల్ సైంటిస్టులు అందరూ వచ్చినా సరే నేను చేసిన వర్క్, నేను చేసిన ప్రోగ్రెస్ నేను చూపించినటువంటి, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, సో దే లైక్ ఇట్, సో దే గేవ్ మీ గుడ్ అవార్డ్స్. ఇట్ డిపెండ్స్. ఎస్ అవార్డ్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ అంటే అది అల్టిమేట్ కాకపోవచ్చు, బట్ ఇట్స్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ముందుకెళ్ళడానికి నాకు చాలా ఉపయోగపడతాయి అలాంటి అవార్డ్స్ అనేవి. అలాగే అశోక్ గారు, వ్యాక్సిన్ అనేది బేసిక్గా ఒక పర్సన్కి ఎంత ఇవ్వాలి అనేది ఎలా తెలుసుకుంటారు? అంటే ఎక్స్పెరిమెంట్లో తెలుసుకుంటారా ఇది? అంటే చాలామందికి ఏంటనంటే కామన్ పీపుల్ ఆలోచనలు, ఇంత తక్కువ పాయింట్స్ ఇస్తున్నారు వ్యాక్సిన్, ఇది మన లైఫ్ని ఎలా సేవ్ చేయగలగద్ది? వ్యాక్సిన్ అవసరమా? వేసుకుంటే ఏం ఉపయోగం? ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి మీరేమంటారు? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక వాటర్ తీసుకుందాం, ఒక కప్పు వాటర్ తీసుకుందాం. ఆ కప్పులో 1 గ్రామ్ ఒక పొలుగు కానీ లేకపోతే కొంచెం కానీ చక్కెర వేసినా, లేకపోతే ఎంత వేసినా సరే కరిగిపోతుంది. కెన్ యూ సీ దాట్? మీకు తెలుస్తుంది ఎంత వేసిందో? అలాగే ఎన్ని ఎంఎల్స్ వేసారు లేకపోతే ఎన్ని సీసీస్ వేసారు మ్యాటర్ కాదు, దాని లోపల ఎంత మెటీరియల్ ఉన్నదని ఇంపార్టెంట్. నువ్వు ఒక టాబ్లెట్ చూస్తున్నావా, కొన్ని టాబ్లెట్స్ ఎంత పెద్దవి ఉంటాయి, కొన్ని చాలా చిన్నవి ఉంటాయి. ఆ టాబ్లెట్ మొత్తం మెడిసిన్ కాదు. కొన్ని టాబ్లెట్స్ అనేవి జీర్ణాశయంలో డైజెస్ట్ అవ్వాలి, కొన్ని వేసి చిన్న పేగుల్లో డైజెస్ట్ అవ్వాలి, కొన్ని కోలన్స్లో అబ్జర్వ్ అవుతాయి. ఆ మన ఫస్ట్ అది ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ఈసోఫాగస్ అంటే జీర్ణాశయంలో వెళ్తుంది, అక్కడ ప్రొటెక్ట్ అవ్వాలి, అక్కడ డైజెస్ట్ కాకూడదు. దానికోసం ఒక మెటీరియల్ వాడతారు. దాని తర్వాత నుంచి చిన్న పేగుల్లోకి వెళ్ళేటప్పుడు ఇంకొక మెటీరియల్ వాడతారు, అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి. పెద్ద పేగులో జీర్ణం కావడానికి అక్కడ ఇంకొక రకాల మెటీరియల్ ఉంటుంది అనమాట. సో అలాగా ఒక మెడిసిన్ తయారు చేయడానికి 600 mg అంటే ఒక మెడిసిన్, ఒక టాబ్లెట్ పారాసెటమాల్ 600 mg అంటారు, డోలో 600 mg అంటారు. ఆ 600 mg అనేది దాని వెయిట్ అనేది ఖచ్చితంగా ఆ మెడిసిన్ వెయిట్ కాదు, అది ఆ టోటల్ టాబ్లెట్ వెయిట్. కానీ అదంతా కూడా మనం డిసీజ్ క్యూర్ చేయడానికి ఉపయోగపడదు. అవన్నీ దాన్ని క్యారింగ్ మెటీరియల్ అనమాట. ఆ క్యారింగ్ మెటీరియల్ అనేది లేకపోతే ఆ మెడిసిన్ అనేది ఎక్కడ అబ్జర్వ్ అవ్వాలో అక్కడ వరకు వెళ్ళదు. అది నోట్లో డిజాల్వ్ అయిపోయింది అనుకో, అది పనిచేయదు. అది జీర్ణాశయంలో డైజెస్ట్ కావాలంటే జీర్ణాశయంలోనే డైజెస్ట్ అవ్వాలి, లేదా చిన్న పేగులో డైజెస్ట్ కావాలంటే చిన్న పేగులో డైజెస్ట్ అవ్వాలి. వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం వాడే మెటీరియల్ అనమాట. అలాగే సో నువ్వు వాడే 500 mg అనేది 500 mg మెడిసిన్, అది మెడిసిన్ కాదు, దాని లోపల చాలా కొంచెమే ఉంటుంది. 500 mgలో మేబీ 20 mg ఉంటుంది, మిగిలిన 480 mg అనేది దాన్ని సపోర్ట్ చేయడానికి, దాన్ని డెలివరీ చేయడానికి, ఎక్కడ డెలివరీ అవ్వాలో అక్కడ డెలివరీ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ వ్యాక్సిన్లో కూడా కొన్ని డైల్యూట్ అనమాట. బాగా ఇప్పుడు ఒక 10 గ్రామ్ షుగరు 1 లీటర్లు వేసినా కరిగిపోతుంది, 10 లీటర్లు వేసినా కరిగిపోతుంది. సో అదే 1 గ్రామ్ 10 లీటర్లు తీసుకున్నా 1 లీటర్ తీసుకున్నా ఒకటే. అలాగే సో ఎంత వాల్యూమ్ అనేది మ్యాటర్ కాదు, దాని లోపల ఎంత కంటెంట్ ఉంది, ఎంత వ్యాక్సిన్ ఉన్నది, ఎంత చనిపోయిన వైరస్ ఉంది, చనిపోయిన బ్యాక్టీరియా ఉంది, లేకపోతే చనిపోయిన దాన్ని మాడిఫై చేసినటువంటి మాలిక్యూల్స్ ఉన్నాయి, అవి మ్యాటర్. సో ఇట్స్ నాట్ అబౌట్ ది హౌ మచ్ వాల్యూమ్, ఇట్స్ అబౌట్ ది కాన్సన్ట్రేషన్. ఎంత కాన్సన్ట్రేషన్ దాని లోపల, ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. సో ఇన్ ఫ్యూచర్ మీకు పర్టికులర్గా దేని మీదైనా రీసెర్చ్ చేయాలి అన్న ఆలోచన ఉందా? ఖచ్చితంగా. రైట్ నౌ మై ఫోకస్ ఇస్ కంప్లీట్లీ ఆన్ న్యూరో డిజనరేషన్. సో ఎలా న్యూరో డిజనరేషన్ అనేది అంటే న్యూరాన్ చనిపోకముందే ఎలా ఆపాలి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఎ క్యూర్. ఓకే, దాన్ని రాకుండా ముందు చూసుకోవాలి, వచ్చిన దానికంటే ట్రీట్మెంట్ కంటే. దట్స్ వాట్ మై ఐడియా. ఐ వాంటెడ్ టు ప్రివెంట్ న్యూరో డిజనరేషన్. That's what currently I'm working on it. Hopefully one day I'll be successful in this path. సో అశోక్ గారు, అంటే ఒక వ్యాక్సిన్ అనేది లైఫ్ సేవ్ చేయగలదు కదా, అసలు వ్యాక్సిన్ లోపల ఏముంటుంది, అసలు ఏంటది? సపోజ్ మనం మనుషులే ఉన్నామా, మనుషులను ఎలా తెలుస్తుంది? మనకు ఉండేటువంటి 2 కళ్ళు, ముక్కు, నోరు, వాటిని పట్టే కదా. కుక్కని ఎలా చెప్పగలుగుతాం, పిల్లిని ఎలా చెప్పగలుగుతాం, ఒక ఆవుని ఎలా చెప్పగలుగుతాం? వాటికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అలాగే బ్యాక్టీరియాకి, వైరస్కి, ఫంగస్కి వాటికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అవి మనకు కనిపించవు, మైక్రోస్కోప్లో చూస్తే కనిపిస్తాయి. సో ఇప్పుడు మనకి 2 కాళ్ళు తీసేస్తే మనం నడగలుగుతామా? మన 2 చేతులు తీసేస్తే మన 2 చేతులకి బేడీలు వేసేసారనుకో మనం పని చేయగలుగుతామా? అలాగే బ్యాక్టీరియాకి, వైరస్కి మనకి ఎట్లా 2 చేతులు ఉంటాయో, బ్యాక్టీరియాకి, వైరస్కి వాటికి సంబంధించిన షేప్స్ పట్టుకుంటాయి. అర్థమైందా? వాటికి స్పైక్స్ ఉంటాయి. ఆ స్పైక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది? మనల్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ స్పైక్కి నువ్వు ఏదైనా అడ్డం పెట్టేస్తావు, రైట్? నువ్వు ఒకటి పట్టుకోవాలనుకోండి, దీన్ని నేను పట్టుకోవాలనుకో, ఇలాగా దీనికి ఇక్కడ ఏదైనా నీడిల్స్ పెట్టామనుకో నేను పట్టుకోగలుగుతానా? అలాగే డ్రగ్ అనేది అలాగనమాట.
దీన్ని నా స్కిన్ని పట్టుకోవాలి అంటే ఏదైనా ఒక సెల్ని పట్టుకోవాలంటే ఆ స్పైక్స్ అనేవి పోయి బైండ్ అవ్వాలి. స్పైక్స్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇట్లా పోయి పట్టుకోవాలి అంటే ఇలా రెండు జాయింట్ అవ్వాలి కదా, ఆ జాయింట్ కాకుండా మధ్యలో ఒక ఏదైనా క్లాత్ పెట్టేస్తాం జాయింట్ డ్రగ్ కూడా అలాగే అనమాట. ఈ రెండింటిని జాయింట్ కాకుండా ఆపేస్తుంది. ఓకే. వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఏదైతే చెయ్యి ఉందో, సపోజ్ మనకు చెయ్యి ఉంది కదా, 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫింగర్స్ ఫ్రీగా ఉన్న ఈ 5 ఫింగర్స్కి ఒక షేప్ ఉంది, ఆ షేప్కి ఒక గ్లౌస్ తొడిగేసావు, నువ్వేమన్నా పని చేయగలుగుతావా? ఒక గుడ్డ చుట్టేసావు, నువ్వేమన్నా పని చేయగలుగుతావా? అట్లాగే కరోనా వైరస్ ఉంటుంది, సపోజ్ కరోనా వైరస్ తీసుకోండి, వాడికి ఒక షేప్ ఉంటుంది, ఆ షేప్ ద్వారా మాత్రమే మన సెల్స్ లోపలికి వెళ్తుంది. ఆ షేప్ను కనిపెట్టేసి ఇప్పుడు మనకి స్టిచెస్ మన బట్టలు ఎలా కుట్టించుకుంటామో మన షేప్ తగినట్టు, అట్లాగే బ్యాక్టీరియాకి ఆ వైరస్ తగినట్టు మనం తయారు చేయొచ్చు. తయారు చేసి మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు మన బాడీ మన బాడీ అనేది దాన్ని ఫారిన్ పార్టికల్గా గుర్తించి వైరస్గా గుర్తించి యాంటీబాడీస్ తయారు చేస్తుంది. అర్థమైందా? యాంటీబాడీస్ తయారు చేసినప్పుడు ఒకవేళ నిజంగా వైరస్ వచ్చినా సరే చంపేస్తుంది అనమాట. మన బాడీకి ఉండే మెకానిజం ఏంటంటే ఒక్కసారి ఏదైనా వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ డిసీజ్ వస్తే మళ్ళీ రెండోసారి రాకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట. అందుకోసం చిన్నప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు చిన్నప్పుడు అమ్మ దగ్గర పాలు తాగుతూ ఉండి తర్వాత పాలు బయట తిరిగినంత వరకు వాడికి ఏం డిసీజ్ రావు, హ్యాపీగా ఉంటాడు. వాడు ఎప్పుడైతే స్క్రోలింగ్ చేస్తూ ఉంటాడో, పాకుతూ ఉంటాడో, మట్టి తింటూ ఉంటాడో అప్పుడు ఎక్కువ డిసీజ్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడి బాడీలో దానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ లేదు, యాంటీబాడీస్ లేవు. వాడు తినటం వల్ల బ్యాక్టీరియా మన వాడి లోపలికి వెళ్ళేసి డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్కి అగెనెస్ట్గా మన బాడీ ఏం చేస్తుంది, యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. వాడి తర్వాత చిన్నగా చూడండి, వాడికి చాలా డిసీజ్ వస్తూ ఉంటాయి. 1-2 సంవత్సరాల వరకు ఆ పిల్లడికి వస్తూ ఉంటాయి. 3-4 సంవత్సరాల తర్వాత వాడు ఆడుకున్నా తిన్నా ఏం కాదు వాడికి, ఎందుకంటే ఆల్రెడీ వాడి బాడీలో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, తయారై ఉంది. తర్వాత ఏమి కాదు. అలాగే మన వైరస్కి సంబంధించి మనం ముందే ఆ డేంజరస్ కాదనమాట, ఆ వైరస్ని గుర్తుపట్టి దాని షేప్ను గుర్తుపట్టి మన బాడీలోకి పంపించేస్తాం. అదే వ్యాక్సిన్ అనేది. లిటరల్లీ వ్యాక్సిన్ మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. ఇప్పటికి కూడా వేసుకోని వాళ్ళు ఎక్కువ మందినే చూస్తున్నాం. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒక అవగాహన అనేది వస్తుంది వ్యాక్సిన్ మీద కూడా. ఖచ్చితంగా రావాలనుకుంటున్నాను. వ్యాక్సిన్స్ ఆర్ నాట్ డేంజరస్, ఇట్స్ అ లైఫ్ సేవింగ్. ఓకే, వ్యాక్సిన్ తీసుకోండి. చాలా వరకు ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చున్నాయి, క్యాన్సర్ కూడా వచ్చున్నాయి. ప్లీజ్ ట్రై టు టేక్ వ్యాక్సిన్స్ యాజ్ డాక్టర్ రికమెండెడ్. ప్లీజ్ అపోహలు ఏం పెట్టుకోవద్దు వ్యాక్సిన్స్ మీద. వ్యాక్సిన్స్ అనేవి 99.99% ఇట్స్ అ లైఫ్ సేవింగ్. ఓకే, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది సైంటిస్టులు ఉంటారు. వాళ్ళు చేసిన పని కాకుండా చాలా ఎలకల మీద చేస్తాం, తర్వాత హ్యూమన్స్ మీద చేస్తాం. వాళ్ళ మీద అన్నీ చూసి దానికి చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ బయటికి క్రాస్ చేసుకొని రావడానికి కనీసం 12 నుంచి 15 సంవత్సరాలు టైం పట్టుద్ది. కొన్నిసార్లు 20 సంవత్సరాలు కూడా టైం పట్టచ్చు. అన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసే ఒక వ్యాక్సిన్ వస్తుంది. దాన్ని నువ్వు చిన్నగా తీసి పడేస్తే ఇట్ మీన్స్ దాట్ యూ డోంట్ నో అబౌట్ దాట్. ఓకే, మీకు దాని గురించి అవగాహన లేక అలా మాట్లాడుతున్నారు. ఒకవేళ దాని గురించి నిజంగా అవగాహన ఉంటే అలా మాట్లాడరు. వ్యాక్సిన్స్ ఆర్ రియలీ గుడ్. ఇట్స్ అ లైఫ్ సేవింగ్స్. ప్లీజ్ ట్రై టు టేక్ వ్యాక్సిన్స్ అండ్ సేవ్ యువర్ లైఫ్స్. ఒక మంచి మెసేజ్ ఇచ్చారు సార్ ఈరోజు మీరు వ్యూవర్స్ అందరికీ కూడా. బేసిక్గా అశోక్ గారు, మీరు ఒక యువ శాస్త్రవేత్తగా ఎప్పుడు బిజీగానే ఉండొచ్చు కదా. సో అసలు మీకు ఖాళీ టైం అనేది దొరకద్దా? ఒకవేళ ఖాళీ టైం దొరికితే అప్పుడు కూడా ఏదో ఒక రీసెర్చ్లో బిజీగా ఉంటారా, లేదంటే లైక్ అంటే యుఎస్లో ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్కి మీరు టైం కేటాయిస్తారా అక్కడ నుంచి? అదేం లేదండి, నేను అందరిలాగే ఎంప్లాయ్. జస్ట్ ఐల్ గో 9 o'clock. ఐ ఫీల్ హ్యాపీ టాకింగ్ టు మై ఫ్యామిలీ. మా అమ్మకి మా తమ్ముడు బాబు ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుతుంటాను. ఆల్సో డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్ అబౌట్ జాబ్ ఒకటే కాదు, సంపాదించడం ఒకటే కాదు, ఇంకొకటి ఫైనాన్షియల్గా స్టేబుల్ అవడం కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఐ సెడ్, ఐ కేమ్ ఫ్రమ్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. సో ఐ యూస్ టు ప్లాన్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేస్తుంటాను మా ఫ్రెండ్స్తో కలిసి, లేకపోతే మా ఫ్యామిలీతో కలిసి, లైక్ పర్చేసింగ్ ల్యాండ్స్ ఆర్ సమ్ బిజినెస్ కానీ వాటి గురించి కూడా ఆలోచిస్తుంటాను. Yeah, I spend most of the time talking to my friends, my family, or some other business ideas. నెల్లూరు ఫుడ్ బాగా మిస్ అయి ఉంటారు కదా? నెల్లూరు చేపల పులుసు బాగా మిస్ అయ్యాను. ఓకే, సో మీకు అక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుంటుందా? అంటే మన నెల్లూరు స్టైల్ ఫుడ్స్ ఏదన్నా? అక్కడ యాక్చువల్గా అక్కడ బఫే సిస్టమ్ ఉంటుంది. జస్ట్ సాటర్డే సండే ఉంటుంది. జస్ట్ పే $20, you have it, you get it fish, mutton biryani, chicken biryani, all vegetarian. There'll be 50-60 different items and there'll be desserts. They'll be good food. Okay, you might miss 1 week లో మండే నుంచి ఫ్రైడే దాకా మిస్ అవ్వచ్చు, కానీ సాటర్డే సండే ఖచ్చితంగా మిస్ కాను. బట్ ఎంతైనా కూడా అంటే మన నెల్లూరులో ఉండి ఇక్కడ ఫుడ్ని ఆస్వాదించడం వేరు, బట్ అక్కడ ఉండి ఇంకా యూఎస్లో ఈ ఫుడ్ని జస్ట్ ఓకే అనుకొని తినడం వేరు కదా.
ఖచ్చితంగా మేడం, మీరు చెప్పింది రైటే. కానీ కాకపోతే మనం అనుకున్నది అపోహ. అక్కడ అమెరికాలో మనకి ఎలా దొరుకుతాయో అలాగే ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. మన ఇండియన్ పాపులేషన్ తక్కువేం లేరు, దాదాపు 50 lakhs వరకు ఉన్నారు అమెరికాలో. యా, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండియన్ గ్రాసరీస్, ఇండియన్ రెస్టారెంట్స్. గ్రాసరీకి వెళ్ళేసి ఏది కావాలన్నా దొరుకుతుంది. మనం ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో ఆంధ్ర ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి, పంజాబ్కి వెళ్తే పంజాబ్ ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి. యూఎస్లో అలా కాదు, ఒకే స్టోర్ రూమ్లో అన్నీ ఉంటాయి, ఏది కావాలన్నా దొరుకుతుంది. వెళ్ళేసి తెచ్చుకో, హ్యాపీగా కుక్ చేసుకో. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అమెరికాలో? ఫ్రమ్ లాస్ట్ 4 years. 4 years నుంచి. యా, నేనైతే పెద్దగా మిస్ అయింది ఏం లేదు. బట్ నాకు ఏదైనా మిస్ అయింది అనిపిస్తే వెళ్ళేసి బఫే తింటాను, లేకపోతే ఐఎమ్ ఏ గుడ్ షెఫ్ టు. దెర్ ఇస్ ఎ proverb, if you're a good scientist you'll be a good cook too. So I used to cook I like cooking. So I generally cook and I serve to my colleagues also. The Americans, they like Indian food. అవును. నెల్లూరు నచ్చిందా, అమెరికా నచ్చిందా? ఒక అమ్మాయిని పుట్టినిల్లా మెట్టినిల్లా అంటే చెప్పడం ఎంత కష్టం. మేమైతే పుట్టినిల్లు అంటాం ఫస్ట్, ఎంత ఉన్నా కూడా. అత్తగారి ఇంట్లో ఎంత బాగా చూసినా కూడా పుట్టిల్లు అనేది హార్ట్ టచింగ్ కదా ఎంతైనా. సో అలా మీకు అంటే పుట్టిన ఊరు, పెరిగిన ఊరు అంతా నెల్లూరు. సో సెటిల్ అయింది, ఒక యువ శాస్త్రవేత్తగా సెటిల్ అయింది మాత్రం అమెరికాలో కదా. సో ఈ రెండిట్లో ఏది అంటే ఏం చెప్తారు? యాక్చువల్ ఇప్పుడు నేను ప్రతి నిమిషం ప్రతిరోజు మిస్ అవుతాను. నా నేటివ్ ప్లేస్ కానీ, మా అమ్మని కానీ, మా ఊరిని కానీ ఖచ్చితంగా మిస్ అవుతాను. అట్ ద సేమ్ టైమ్ ఐ కెనాట్ స్టిక్ హియర్. నా ఫీలింగ్స్ మాత్రమే నేను రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడే ఉండిపోతే నేను అనుకునేది సాధించలేను. ఐ హ్యాడ్ టు కాంప్రమైజ్ ఫర్ సమ్ టైమ్. ఓకే, 11 months అమెరికాలో ఉండడానికి ప్రిఫర్ చేస్తాను, 1 month వచ్చేసి హ్యాపీగా ఫ్యామిలీతో ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. సో ద సేమ్ యూ కెన్ గెట్ బోత్ ద థింగ్స్, రైట్. ఆ రెండు ఒకేసారి కావాలంటే రాదనమాట. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ సైంటిస్టులకు వాళ్ళు ఇచ్చే అప్రిషియేషన్ కానీ, శాలరీస్ కానీ, అక్కడ చేయడానికి సౌకర్యాలు కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి సౌకర్యాలు మనకి ఇక్కడ నెల్లూరులో ఉండాలి అంటే ఉండదు, చాలా కష్టం. సో రెండు ఒకేసారి కుదరదు కాబట్టి. సో 11 months I spent there. I work day and night, and 1 month I will take off and come back here, spend a good time. సో ఒక యువ శాస్త్రవేత్తగా అంటే మీరు కనిపెట్టినవి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ మీద మీరు ఎంతో రీసెర్చ్ చేశారు, అలాగే ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించి అల్జీమర్స్ వీటన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. సో మీది డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటూ మా యాక్ట్ తరపు నుంచి కూడా వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అశోక్ చీమల గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్ వ్యూవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, మనకి ఒక జబ్బు మాత్రమే కనిపిస్తుంది. సో మనం కామన్గా ట్యాబ్లెట్స్ వేసేసుకుంటుంటాం, కానీ ఆ జబ్బు ఎలా వచ్చింది, దాని మూలాలేంటి అని తెలుసుకోవడమే శాస్త్రవేత్తల పని. సో ఒక యువ శాస్త్రవేత్తగా తను ఎదిగి బ్రెస్ట్ క్యాన్సర్ మీద కావచ్చు, అలాగే అల్జీమర్స్ మీద కావచ్చు, ఇలా ఇతర సమస్యల మీద తను ఎంతో కృషి చేసి దాని యొక్క మూలాలు కనుక్కున్నారు. సో ఈరోజు మన తరపున వాళ్ళకి ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తూ ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.